అందరికీ నమస్కారం. ఒక వ్యక్తికి ఒక టాలెంట్ ఉంటే మనం వావ్ అంటాం, మెచ్చుకుంటాం. కానీ అలాంటి వ్యక్తికి ఎన్నో టాలెంట్స్ ఉంటే అలాంటి మనిషి అద్భుతం. అలాంటి ఒక అద్భుతమైన మనిషితో ఉన్నాను నేను. మేడం డాక్టర్ సురభి లక్ష్మి శారద గారు. మేడంతో మాట్లాడదాం. ఆ మేడంకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. అంటే సురభి లక్ష్మి శారద గారు అనగానే మిమ్మల్ని డాన్సర్ అనాలా? లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్ అనాలా? లేకపోతే ఆహ్, ఇలా సోషల్ యాక్టివిటీ అనాలా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. నిజంగా ఇన్ని టాలెంట్స్ మీకు ఒక్కళ్ళే ఉండటం అంటే ఎలా చూస్తారు మేడం? అంటే మిమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే ఏం చెప్తారు? అంటే బోర్న్ ఆర్టిస్ట్ అని అంటూ ఉంటారు చాలామంది. హ్మ్. మేబీ అనేది నేను అనుకుంటాను. హ్మ్. అంటే నాకొచ్చిన అవకాశాలు ప్రతి ఒక్కటి నేను వినియోగించుకోవటం అనేది నాకు పెద్ద టాలెంట్, దేవుడిచ్చిన టాలెంట్. హ్మ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నా సిస్టర్ నన్ను తీసుకెళ్ళి చేర్పించారు. మా మదరు, మా ఫ్యామిలీలో ఎవ్వరికీ డాన్స్ ఇది లేదు. మా పెద్దక్క కొన్ని రోజులు నేర్చుకున్నారు. హ్మ్. ఫిల్మ్ యాక్ట్రెస్ మాధవి ఉన్నారు కదా, ఆవిడతో పాటు ఆవిడ నేర్చుకున్నారు. ఓకే. సో దాని తర్వాత ఆవిడకి కూడా ఇంట్రెస్ట్, కానీ మధ్యలో ఆపేశారు ఆవిడ. సో ఆవిడ ఆపేశారు కాబట్టి మా చెల్లికి కూడా నేర్పించాలి అని చెప్పేసి తను తీసుకొచ్చారు. హ్మ్. నేను అంటే మీ భరతనాట్యం చాలా బాగా ఎప్పుడు ఏ ఏట నుంచి మీరు ఎన్నో ఏట నుంచి 6th ఇయర్ అండి. ఆ! నేను 6th ఇయర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను నర్సరావుపేటలో, గుంటూరు డిస్ట్రిక్ట్. హ్మ్. పద్మజ విజయ్ గారుల దగ్గర, గండ్రకోట పద్మజ విజయ్ గారు. ఇప్పటికీ వాళ్ళు నన్ను, అంటే మాకు దగ్గరలోనే ఉంటున్నారు. ఐ వాజ్ వెరీ ఫార్చునేట్, ఎందుకంటే వాళ్ళు నేర్పిన విద్య కాబట్టి ఈరోజు నేను ఇంత బాగా ప్రదర్శించగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను అని అనుకుంటాను. వాళ్ళు భరతనాట్యం, కూచిపూడి 2 నేర్పించారు నాకు. ఓకే. దాని తర్వాత ఒక 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను డాక్టర్ కోరా నరసింహారావు గారు, ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీ ఇన్ కూచిపూడి. సో ఆయన దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది కూచిపూడి. ఎందుకంటే అక్కడ భరతనాట్యం మాస్టర్ గారు లేరు ఎవరు, హ్మ్. అందుకని కూచిపూడి నేర్చుకున్నాను అప్పుడు ఏలూరులో, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మా ఫాదర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అవడం వల్ల ఓకే. ఎవ్రీ ప్రతి 3 జిల్లాకి years మారుతూ మారుతూ ఉంటారు. హ్మ్. సో అక్కడ నేర్చుకున్న తర్వాత అప్పుడు తెలుగు అసోసియేషన్స్లో చాలా ప్రోగ్రామ్స్ చేశాను. అస్సాంలో చేశాను, కలకత్తాలో చేశాను, అలాగే రవీంద్ర భారతిలో అప్పట్లోనే ఒక ప్రోగ్రామ్ చేశాను. హ్మ్. చేసినప్పుడు ఒక మినిస్టర్ గారు నా ప్రోగ్రామ్ని చూశారు, హ్మ్. రామచంద్రరావు గారు, అప్పటి మినిస్టర్. హ్మ్. చూసిన తర్వాత కొలువైతివా రంగసాయి అని, హ్మ్. అది చూసిన తర్వాత ఆయన నా పైన ఒక చిన్న కవిత్వం కూడా చెప్పాడు. అంటే చిన్న పాపనప్పుడు, 10 years పాప. హ్మ్. 10 yearsకే ఇంత అభినయం ఉంటే ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు, హ్మ్. వాటికి అర్థం తెలియకపోయినా అంత బాగా అభినయించింది కాబట్టి పెద్దయిన తర్వాత చాలా పెద్ద పెద్ద చదువులు చదివి హ్మ్. చాలా వృద్ధిలోకి వచ్చి మంచి పేరు తెచ్చుకుంటుంది అని ఏ ఇయర్ మేడం? ఏ ఆశీర్వదించారు. ఇయర్‌లో ఇది? అది 90s అండి, 90స్‌లో. 90sలో. హ్మ్. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆయన మాట, కానీ సరిగ్గా అర్థం కాలేదు, ఆ ఏజ్ చిన్నది కదా. చిన్న ఏజ్ కదా. దాని తర్వాత మా నాన్నగారి ఇంటికి తీసుకొచ్చి నిన్ను ఇలా అన్నారమ్మా అని చెప్తే హ్మ్. మెల్లగా కూర్చోబెడితే అప్పుడు నాకు అర్థమైంది. ఓకే. అంటే సాధారణంగా ఒక డాన్సర్ అవ్వాలని అనుకున్నారా? లేకపోతే అనుకోకుండా జరగటం గాని అలాంటిదేమైనా అనిపించిందా మీకు? లేకపోతే 2 మన సాంప్రదాయాల నృత్యాలు అనగానే భరతనాట్యం యాజ్ వెల్ యాజ్ కూచిపూడి కూడా కూచిపూడి, అన్నమాట. అవును. అంటే 2 ఒకేసారి నేర్చుకున్నారా? లేకపోతే ఇది నేర్చుకున్న తర్వాత అది కూడా ఎందుకు నేర్చుకోకూడదు? అలాంటిది ఏదన్నా ఉండి వెళ్ళారా? లేదండి, ఫస్ట్ చిన్నప్పుడు భరతనాట్యం, కూచిపూడి ఆ మేడం ఒక్కళ్ళే నేర్పించేవారు ఆ ఊరిలో మొత్తంలో. హ్మ్. ఇంకెక్కడికి వెళ్ళడానికి స్కోప్ లేదు నాకు. హ్మ్. కాబట్టి మా సిస్టర్ అక్కడ చేర్పించడం వల్ల దాంట్లో నాకు చాలా హ్యాపీ అనిపించేది. ఓకే. ఫ్రెండ్స్తో మాట్లాడడము, వాళ్ళ హస్తాలు అవన్నీ అభినయించడము, ఆసనాలు వేయటము, ఆ తర్వాత డాన్స్ చేయటము. అప్పట్లో ఈ టెక్నాలజీ ఏం లేదు కాబట్టి ప్రతి పాటని మేము నేర్చుకుని పాడేవాళ్ళం, హ్మ్. తాళాలు వేసేవాళ్ళం. హ్మ్. తర్వాత వీక్లీ 5 days వెళ్ళేవాళ్ళం. ఓకే. సో దానివల్ల ఏంటంటే మాకు దానిపైన చాలా ఇష్టం కలిగింది. అయితే బయట వాళ్ళందరికీ తెలుసు అది సంస్కృతికి చిహ్నమని, కానీ ఓకే. మాకు తెలీదు. హ్మ్. మాకు ఎలా అంటే ఆడుతూ పాడుతూ ఆనందంగా నేర్చుకోవడం ఒకటే, దాంట్లో ఉన్న టేస్ట్ మాకు హ్యాపీ అనిపించేది కాబట్టి మేము కంటిన్యూ చేసాం. ఓకే. ఎప్పుడు అది మన సాంప్రదాయాలకి చిహ్నం అని తెలుసుకున్నాము అంటే కొంచెం ఏజ్ వచ్చిన వచ్చిన తర్వాత, ఒక తర్వాత. 14 years 15 years తర్వాత. హ్మ్. ఆ తర్వాత ఏమైంది, అందరూ చదువు బాట పట్టారు,
ఇది నేర్చుకుంటే చదువు తగ్గిపోతుంది అని అన్నారు. హ్మ్. సో అదే దాంట్లో పరంపరలో మా ఇంట్లో కూడా 10th ఆపేశారు. ఓకే. ఇంటర్ మీరు ఏమవుదాం అనుకుంటున్నావు అంటే అందరిలాగా డాక్టర్ అవుదామని అనుకున్నాను. సో డాక్టర్ ఎగ్జామ్స్ రాశాను, మంచి హ్మ్. మార్క్స్ వచ్చాయి. ఎక్కడ పోయినా కూడా ఓకే. ఫస్ట్ నుంచి అన్నిట్లోనూ నేను అటు చదువులో గాను ఇటు అన్ని కళల్లో గాని. డిస్టింక్షన్ ఫస్ట్ క్లాసులు తప్ప నేను అసలు సెకండ్కి లేనే లేను ఎక్కడ. ఓకే. డిస్టింక్షన్ ఫస్ట్ క్లాసులు రెండు కంటిన్యూ అవుతూ వచ్చాయి అంత 10th ఇంటర్ అలాగా. ఓకే. అయితే డాక్టర్ దానికి మాత్రం అప్పట్లో ఇన్ని హాస్పిటల్స్ కానీ ఇన్ని మెడికల్ కాలేజెస్ కానీ లేవు. లేకపోవడం వల్ల 2000 ర్యాంక్కి నాకు రాదు, ఓసీ కేటగిరీ. హ్మ్. సో రాలేదు. సో ఆబ్వియస్గా అప్పుడు ఇంకా నేను డిసైడ్ చేసుకున్నాను, ఇక్కడ డాక్టర్ అవ్వలేకపోయాను, అట్లీస్ట్ డాక్టరేట్ చేసి డాక్టర్ అనిపించుకోవాలని, అదొక ప్యాషన్. సో అలా నేను అలాగా డాక్టర్ అయ్యారు. అయ్యాను. హ్మ్. అలా అయ్యాను. అయితే డిగ్రీకి వచ్చేసరికి నాకు జెనెటిక్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. సైన్స్లో బాగా స్పెషలైజేషన్ చేయాలని హ్మ్. ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే. సో అది కూడా కల్చరల్ కోటాలోనే నాకు సీట్ దొరికింది. హ్మ్. సో నాకు వచ్చిన అసలు దీనికి హ్మ్. నన్ను డాన్స్ ఎక్కడ పక్కకు పోనివ్వలేదండి. మీ జీవితంలో ఎస్, ప్రతి సంఘటనలోనూ డాన్స్ ఉంది. డాన్స్ ఉంది. హ్మ్. అది ఆ డాన్సే మిమ్మల్ని ముందుకు ముందుకు తీసుకెళ్ళింది. తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇన్ని టాలెంట్స్కి మెయిన్ రీజన్ డాన్సే. డాన్సే. అంతే. ఎందుకంటే నాకు తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం, హ్మ్. తెలుగులో మాట్లాడడం అంటే ఇంకా ఇష్టం. సో అది కూడా నాకు ప్లస్ చేసింది. అక్కడ కూడా డిగ్రీలో ఉన్నప్పుడు నాకు అలా కల్చరల్ కోటాలో వచ్చిన తర్వాత ఓకే. చాలా కాంపిటీషన్స్లో దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రచనలు, ఆ పాటలు, హ్మ్. వాటిలో డిబెట్, ఆ తర్వాత ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ హ్మ్. ఇలా చాలా రాశాను. అన్నిట్లో ప్రైజ్లు వచ్చాయి. నేను చేసినప్పుడల్లా మా ఫ్రెండ్స్ కానీ మా ప్రొఫెసర్స్ కానీ ఏమనేవారంటే, నీకు సైన్స్ కంటే డాన్స్ బాగా సూట్ అవుతుంది, వై డోంట్ యూ ట్రై, హ్మ్. వై డోంట్ యూ అని గో ఇన్ టు దట్ డైరెక్షన్ అని చెప్పేసి నాకు ఒక చిన్న ఇది ఇచ్చారు. దెన్ ఐ థాట్ ఓకే చేద్దాం ఊరికే అనేసి రాశాను అనమాట. ఓకే. ఎంట్రన్స్ రాశాను, ఎంఏ ఎంట్రన్స్ రాస్తే ఐ గాట్ మెరిట్. సో 2 years నాకు మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చింది సెంట్రల్ యూనివర్సిటీ. హ్మ్. దాంట్లో కూచిపూడి చేశాను. అయితే మా మాస్టర్ గారి స్టైలు, ఆవిడ అక్కడ మేడం స్టైలు వేరుండేది. హ్మ్. ప్రతిసారి అంటుండేవారు డాక్టర్ జొన్నల గడ్డ అనురాధ గారు, హ్మ్. నువ్వు కోరాడ గారి స్టైల్ పక్కన పెట్టాలమ్మా, ఇది వెంపటి చిన్నసత్యం గారి స్టైల్, ఇది వెంపటి నేర్చుకోవాలి. సత్యం అనగానే అందరికి ఇప్పుడు కూచిపూడిలో అందరూ ఆయన స్టైల్లోనే ఫాలో అవుతూ ఫాలో ఉంటారు అవుతూ కదా. ఉంటారు. హ్మ్. అంటే నాకు ఒక డౌట్ మేడం. ఆ, అంటే వెంపటి చిన్నసత్యం స్టైల్ వేరు, లేకపోతే కోరాడ్ గారు అని చెప్తున్నారు కదా. అవును, ఏంటండి ఏది కష్టము? ఇద్దరు స్టైల్ వేరేంటి? అంటే నాట్యం ఒకటే, ఒకటే. స్టైల్ ఏంటి? అంటే ఆ, దాంట్లో భంగిమలు ఏదైనా వేరు భంగిమల్లో ఉంటాయా? వేరుంటుంది. అంటే ఆ. ఇప్పుడు పూర్తిగా అరమండి పెట్టడము, హ్మ్. బాడీని టోటల్గా స్ట్రెచ్ చేయటము, హ్మ్. కొంచెం కసరత్తు చేస్తే గానీ అవి తొందరగా మనకి ఇంబైబ్ అవ్వవు. అంటే ఓకే. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అది కోరాడ గారి స్టైల్లో లేదు. హ్మ్. ఆయనది టోటలీ ఓల్డ్ స్టైల్ అనమాట. ఓల్డ్ కూచిపూడి ఎట్లా ఉండేది కొన్ని వందల సంవత్సరాల క్రితం అలా ఉంది. ఆ. ఈయన కొంచెం దాన్ని సిస్టమటైజ్ చేశారు, కొంచెం పాలిష్ చేశారు వెంపటి చిన్నసత్యం గారు. హ్మ్. దానివల్ల ఏంటంటే ఆయనకు ఉండే శిష్యరికం, చాలా మంది శిష్యుల్ని తయారు చేయటం ఆయన. ఓకే. సో పెద్ద పెద్ద వాళ్ళు ఆయన శిష్యరికంలో ఉన్న హేమమాలిని గారు ఉన్నారు, హ్మ్. సో భానుప్రియ గారు. భానుప్రియ గారు ఉన్నారు, ఓకే. ఇలా జానకి గారి కోడలు ఉన్నారు, హ్మ్. ఉమా మురళీకృష్ణ గారు ఉన్నారు. ఓకే. సో ఇలా చాలా మంది ఆయన శిష్యుడు, శోభానాయుడు గారు ఉన్నారు, శోభనాయుడు గారు. లెజెండరీ. అవును. హ్మ్. సో వీళ్ళందరూ ఉండడం వల్ల ఆయన ప్రపంచవ్యాప్తం చేయడానికి చాలా ఉపయోగపడింది అవును. ఆయన స్టైల్, కళ. హ్మ్. కళ. సో హ్మ్. మా మాస్టర్ గారు మాత్రం రాధారెడ్డి రాజారెడ్డి గారికి చెప్పారు, హ్మ్. అలాగే ఇంద్రాణి రెహమాన్ గారికి చెప్పారు, హ్మ్. సో పద్మవిభూషణ్ ఇప్పుడు నో మోర్ అండి, యామిని కృష్ణమూర్తి గారికి చెప్పారు. ఓకే. సో అంతమందికి ఆయన చెప్పారు. కాకపోతే ఈయన దగ్గర కొన్ని ప్రత్యేకమైన ఐటమ్స్ కోసం వచ్చి చెప్పించుకొని వెళ్ళారు, ఈయన వెళ్ళేవాళ్ళు. మాత్రమే చెప్పేవారు అని చెప్పి. హ్మ్. వెంపటి గారిది కొంచెం పాలిష్డ్ స్టైల్. ఇప్పుడు జొన్నల గడ్డ అనురాధ్ గారు అదే హ్మ్. ఫాలో అవుతున్నారు, శోభానాయుడు గారు. ఇప్పుడు చాలా మంది ఆయనదే కూచిపూడి అంటే అనేటట్టుగా కూడా ఆయన అంత దేశవ్యాప్తం చేశారు, ప్రపంచవ్యాప్తం చేశారు, అంతమంది శిష్యుల్ని తయారు చేసుకోగలిగారు. ఓకే. ఓకే. అంటే చూస్తే మేడం, మా 'స్వర్ణకమలం' సినిమా ఉమ్, చాలా మందికి గుర్తుండిపోయే సినిమా. అక్కడ ఉమ్, చూస్తే భానుప్రియ గారు ఆ అవును, మూవీలో సాంగ్స్ దగ్గర నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అవును, కె. విశ్వనాథ్ గారి సినిమా అంటేనే మనకి డాన్స్‌కి ఒక ప్రధానంగా అవును. ఒక సంగీతం, ఇతివృత్తం ఉంటది. నృత్యం, సంగీతం గాని అది ఉంటదనమాట. మన సంస్కృతి. 'స్వర్ణకమలం' అవ్వచ్చు, 'సిరిసిరిమొవ్వ'. అవును, 'సిరిసిరిమొ' జయప్రద గారు కూడా జయప్రద చాలా గారు బాగా చాలా డాన్స్ బాగా చేస్తారు. చేస్తారు అవును, ఆవిడ. ఎక్సలెంట్. ఇలా అంటే
ఇయన్నీ చూసి నేర్చుకోవటం గాని, లేకపోతే మనం అలా అనుకున్నారా? లేకపోతే ఎలా? అంటే వాళ్ళ డాన్స్‌లు చూసినప్పుడు హ్మ్. అలా అద్భుతంగా, అంత అందంగా, అంత బాగా చెయ్యాలి నేను కూడా. హ్మ్. అన్ని సార్లు ప్రాక్టీస్ చేయాలి. అలా చేయాలంటే ఒకసారి, 2 సార్లకి కాదు. సో, ఆ అభినయం బాగా నేను ఆకలింపు చేసుకున్నాను. ఓకే. తర్వాత 'శంకరాభరణం' కనీసం 7 సార్లు చూసాను 'శంకరాభరణం' మూవీ. నా ఆ! చిన్నప్పుడు చాలా చిన్నదాన్ని. మంజు భార్గవి గారా? మంజు భార్గవి గారు ఎంత బా ఎంత బా చేశారండి. చేస్తారండి ఆవిడ, నిజంగా గ్రేట్. చాలా ఆ! అసలు ఆ ఈజ్ చూసారా? హ్మ్. బాడీలో ఈజ్. హ్మ్. అప్పటి డాన్స్‌కి మళ్ళా 'స్వర్ణకమలం' భానుప్రియ గారి డాన్స్‌కి తేడా కొంచెం ఉంటుంది చూడండి. తేడా ఉంటది. తేడా అవును. ఉంటుంది. హ్మ్. అప్పుడంటే కొంచెం స్టెబుల్‌గా ఉంటదది. స్టేబుల్‌గా ఉంటుంది ఈవిడ ఉంటదది. డాన్స్. ఈవిడ డాన్స్ అంటే జింక పిల్లలాగా ఎగురుతా ఎవరు ఉంటారు. పరిగెత్తుతా ఉంటారు. పరిగెత్తుతూ లేడి ఉంటారు. పిల్లలాగా. అసలు నాకు ఈ క్లాసికల్ డాన్స్ కంటే 'ఆకాశంలో ఆశల హరివిల్లు' ఉంది ఆ చూసారా? సాంగు. ఆ సాంగ్‌లో ఫోక్ టైప్ స్టెప్స్ ఏస్తారండి. అంటే అది ఎంత ఆవిడ కష్టం అండి. ట్రెడిషన్‌ని, ఫోక్‌ని మిక్స్ చేసి డాన్స్ చేసినట్టుగా అనిపించింది కదా! అంటే అది సినిమాటిక్ కాబట్టి మనకు అందులో కొంచెం. అన్ని రకాల మిక్స్ ఉంటుంది. ఇది ప్యూర్ ట్రెడిషనల్ క్లాసికలా అని ఎవరైనా అడిగితే ఓకే. మేబీ అనడమే తప్ప 100% ప్యూర్ క్లాసికల్ అని మనం చెప్పకూడదు సినిమాటిక్ డాన్సెస్‌ని. హ్మ్. ఎందుకంటే దాంట్లో భరతనాట్యం డ్రెస్ వేస్తారు, కూచిపూడి స్టెప్స్ ఏస్తారు. ఓకే. ఇప్పుడు ఆహా! అవన్నీ ఆ సినిమాలో జరిగేవన్నీ అంతే. హ్మ్. అలాగే కూచిపూడి డ్రెస్ ఏస్తారు, భరతనాట్యం స్టెప్స్ ఏస్తారు. అవి హ్మ్. కేవలం ఎవరైతే ఆ శాస్త్రాన్ని బాగా అంటే ట్రైన్డ్ అయ్యి అంటే వాళ్ళకి అదొక మాత్రమే మంచి తెలుస్తది. వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. తెలుస్తది. మిగతా వాళ్ళందరికీ ఆ క్లాసికల్ డాన్స్ బా చేసింది. మంచి అభినయించింది. అంతవరకే. హ్మ్. నాట్ మోర్ దెన్ దట్. ఓకే. ఆ! ఓకే. తర్వాత మేడం, అంటే ఒక డాన్సర్‌గా మీరు హ్మ్. ఒక మంచి అంటే అలా నేను మొదటిసారి ఎంఎల్‌లోకొచ్చేసాను కదా! మొదటిసారి మీరు అందుకున్న ప్రశంసేంటి? అరే! ఇది బావుంది. అంటే మిమ్మల్ని చూసేప్పుడు అంటే క కష్టమైనటువంటి ఒక ప్రోగ్రామ్‌నో, లేకపోతే అంటే చాలామంది ఉంటారన్నమాట. ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు, అరే! ఈ అమ్మాయి ఎంత బా చేసిందిరా! అలాంటి కొన్ని సంఘటనలు ఏం చేస్తాయంటే బూస్ట్ అప్ ఇస్తాయి మనకి. ఖచ్చితంగా. లైఫ్‌లో మనం యెస్. పుష్ అవ్వటానికి యెస్. చాలా ఇస్తాయి. యెస్. అలాంటిది యెస్. ఏదన్నా ఉందా మీకు? చాలా సంఘటనలున్నాయండి. ఒకటి హ్మ్. కాదు. హ్మ్. నేను ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్స్ ఫెస్టివల్ అది భానుప్రియ గారే స్టార్ట్ చేశారప్పుడు. హ్మ్. రవీంద్ర భారతిలో చేసినప్పుడు రాధారెడ్డి రాజారెడ్డి గారు హ్మ్. నాకు అప్పుడు ఫెలిసిటేషన్ చేశారనమాట ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత. ఆయన్ని వెళ్ళి అడిగితే ఎలా ఉందండి అని జస్ట్ ఒక బుక్ ఇచ్చి రాయమన్నాననమాట. ఎప్పటికి పదిలంగా దాచిపెట్టుకుందామని. హ్మ్. అప్పటికే వాళ్ళు పద్మభూషణ్. ఓకే. సో, మీరు డాన్స్ చేస్తుంటే ఒక అందమైన శిల్పం స్టేజ్ పైన ఎలా డాన్స్ చేస్తుందో అలా చేశారు మీరు అన్నారు. ఇంక అంతకంటే నాకు అంతకన్నా ఏం కావాలి? అస్సలు నేను స్టన్ అయిపోయాను. ఇంత పెద్ద నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. కాంప్లిమెంట్ ఇచ్చారేంటని. హ్మ్. సరే అని మేడం దగ్గరికెళ్ళాను. అప్పుడు ఈవిడ యామిని కృష్ణమూర్తి గారు ఉన్నారు. హ్మ్. పద్మ హ్మ్. విభూషణ్. యాహ్! మేడం నా డాన్స్ చూసారు కదా! ప్రత్యక్షంగా కూర్చొని చూసారు వీళ్ళంతా. ఫస్ట్ హ్మ్. రోలో కూర్చొని నా హ్మ్. డాన్స్‌ని. సో, చూసిన తర్వాత వాళ్ళ స్పందనను అడిగాననమాట ఇదంతా. ఆవిడ దగ్గరికెళ్ళి అడిగితే, "అమ్మాయి నువ్వు జడ ముందుకేసుకొని చేసావు చూసావా? హ్మ్. అలా వయ్యారంగా అలా తిరుగుతుంటే నీ పక్కనొచ్చి నేను నాట్యం ఆడాలనిపించింది అమ్మాయి" అన్నారు. అరెరే! ఇక హ్మ్. ఇంక నాకు చాలు ఈ ఇంక ఆకాశంలోకి జీవితానికి ఎలా ఇంకా ఎళ్ళిపోయారు? ఆకాశంలో అలా ఎళ్ళిపోయాను. అలాగే ఒకసారి హ్మ్. కృష్ణా పుష్కరాలప్పుడు హ్మ్. ఒక కాలేజీ ప్రిన్సిపల్ ఆయన మ్యూజిక్ డాన్స్ కాలేజ్ ప్రిన్సిపల్. హ్మ్. నేను డాన్స్ చేసిన తర్వాత కృష్ణా పుష్కరాల పైన ఒక డాన్స్ బాలే చేశాను. ఓకే. అప్పుడు ఆయన మొమెంటో ఇచ్చేటప్పుడు అన్నారు, "చిన్నప్పుడు శోభానాయుడు గారిని చూసినట్టుంది ఆ హావభావాలన్నీ కూడా" అని అన్నారు. సో, ఇది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. నన్ను పొగిడితే వాళ్ళకేమీ రాదు. అవును. అంటే హ్మ్. వాళ్ళకి అనిపించింది వాళ్ళకలా అలాగా. అనిపించింది. ఆ స్పందన అలాగా వాళ్ళు హ్మ్. బయటికి చెప్పటం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. అంటే హ్మ్. మేబీ ఆ నిమిషంలో వాళ్ళకి కలిగిన స్పందన దాన్ని మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. అవును. ఆ కాంప్లిమెంట్స్‌ని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయాలి నేను. హ్మ్. చేస్తేనే అలా ఉంటేనే నేను ఈ ఫీల్డ్‌లో ఇంకా ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా వీలైనంత వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో, ఓకే. అది చాలా కష్టపడుతున్నాను దానికోసమని. డెఫినెట్‌గా ఈ దేవుడి సహకారం నాకుందనే భావిస్తున్నాను. భావిస్తున్నారు. అందుకని అదే నేనిందాక నా జర్నీలో ఒక పార్ట్ మీకు చెప్తూ వచ్చాను కదా! ఆ! మళ్ళా మనం డీవియేట్ అయ్యాము. యాహ్! యాహ్! మళ్ళా ఆ! మనము పీజీలోకొచ్చేద్దాం. అవును. పీజీలో మెరిట్ స్కాలర్‌షిప్ నేను ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జైపూర్‌లో చేశాను. హ్మ్. దానికి మొత్తం యూత్ అంతా ఊగిపోయారు. పాటలు కూడా పాడాను నేను డ్యూయెట్ సాంగ్స్. ఓకే. అక్కడ క్లాసికల్ డాన్స్ చేశాను. హ్మ్. దట్ వాస్ ఎ వండర్‌ఫుల్ జర్నీ అండి. ఓకే. దాని తర్వాత దూరదర్శన్ వాళ్ళు మా కాలేజ్‌కొచ్చారు. హ్మ్. యూత్‌ని మేము ఎంకరేజ్ చేస్తాము. నాకొక
మంచి ఫోక్ సింగర్ కావాలి అని. హ్మ్. సో అమ్మాయిగా నేను వెళ్ళాను. హ్మ్. నేను వెళ్తే అంటే నన్ను సెలెక్ట్ మీ చేసుకున్నారు. జర్నీ చూస్తే డాన్సర్‌గా ఎస్, స్టార్ట్ స్టార్ట్ అయిపోయి దాంట్లో మళ్ళీ ఆల్ ఇండియా రేడియోలో మీరు అనౌన్సర్‌గా ఎస్, చేశారు. అది దాని కూడా తర్వాత పీజీలో స్టార్ట్ పీజీలో, అయింది దాని నాది. తర్వాత దూరదర్శన్‌లో. ఎస్, ఇక్కడ ఏమేం చేశారు? అంటే ఏ ఏ ఆల్ ఇండియా ఆల్ రేడియో ఇండియా రేడియోలో ఫస్ట్ యువవాణి అనౌన్సర్గా సెలెక్ట్ అయ్యాను. అవునా? ఆ, దాని తర్వాత యువవాణి సింగర్గా సెలెక్ట్ అయ్యాను. హ్మ్. సో ఈ 2 అయిపోయిన తర్వాత దెన్ దూరదర్శన్లో ప్రజెంటేషన్ అనౌన్సర్గా సెలెక్ట్ అయ్యాను. హ్మ్. దాంతో కాంపియర్, తర్వాత ఇంటర్వ్యూస్, అన్ని హెల్త్ ఇంటర్వ్యూస్ చేశాను, డాన్సర్స్ చేశాను, సాహిత్యం చేశాను. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న పెక్స్ల అందరి దగ్గర నేను అన్ని విభాగాల్లో చేశాను. స్పోర్ట్స్, గేమ్స్, హ్మ్. తెలుగు అన్ని విభాగాల్లోనూ చేశాను. ఓకే. సో అంటే దూరదర్శన్లో ఇప్పుడు అంతకుముందు రేడియోకి సంబంధించి అయితే చాలా మంది మీరు చేశారంటున్నారు నా కదా! చేశాను. అంటే ఏం చేసేవాళ్ళు? అంటే నార్మల్‌గా ఎలా ఉంటదో ఇప్పుడంటే సోషల్ మీడియా ఇయన్నీ వచ్చాయి. బట్ అప్పుడంటే జస్ట్ వినటం ఒకటే. వింటాం అంటే ఒకటే. అప్పుడు చేసిన మీరు ఏదన్నా ఒకటి చెప్పగలుగుతారా? ఆ, అంటే అనౌన్స్‌మెంట్ గాని మీకు బాగా అనౌన్స్మెంట్ గుర్తుండిపోయి. అనౌన్స్మెంట్ అంటే అనౌన్స్‌మెంట్ చేస్తారా? లేకపోతే వార్తలు కొంతమంది నేను న్యూస్ చదువుతుంటారు. వార్తలు చదవలేదు. ఆ! నేను చేసింది ఏంటంటే యాంకరింగ్. అంటే అదే ఇప్పుడు వ్యాఖ్యాత. మీరు వ్యాఖ్యాతగా. వ్యాఖ్యాత. ఇప్పుడు హ్మ్. మీరు ఈ ఈ కార్యక్రమాన్ని వింటారు హ్మ్. శ్రోతలు అని చెప్పేసి చెప్పటం. హ్మ్. 1 by 1 నెక్స్ట్ కార్యక్రమం ఏం జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు హిందుస్థానీ హ్మ్. హిందుస్థానీ సంగీత కచేరీ వింటారు డాక్టర్ విమలా నాయర్ గారితో. హ్మ్. మరి విందామా అని ఒక అంటే లీడ్ మాకెట్లా అంటే ఒక వస్తది. లీడ్. హ్మ్. మరి ఇంతసేపు విన్నారు కదా గాత్ర కచేరీ, మరి వెంటనే మనము మంచి పాటను విందామా. హ్మ్. రచన సో అండ్ సో, సో అండ్ సో. సంగీతం హ్మ్. చక్రవర్తి గారు. చక్రవర్తి గారు. అప్పట్లో ఎక్కువ మేము చక్రవర్తి చక్రవర్తి పాటలు గారి ఎక్కువ పాటలు ఉంటాయి. ఉండేవి. బాలసుబ్రహ్మణ్యం, జానకి గారు. బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు జానకి పాడిన గారు. వారు. మరి వినేద్దాం మీ పాటని మీకోసం. హ్మ్. అలా అట్లా. అలా అలా కంటిన్యూ చేసి తర్వాత రేడియో జాకీ అయ్యాను ఓకే. దాంట్లోనే. హ్మ్. ఈ దూరదర్శన్ ఇలా కంటిన్యూ అవుతూనే వచ్చింది. హ్మ్. రేడియో జాకీ అయ్యాను. ఇది అయిపోయిన తర్వాత నా పీజీ కంప్లీట్ అయిపోయింది కదా, వెంటనే నాకు ఒక జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో డాన్స్ టీచర్గా పోస్ట్ మళ్ళీ వచ్చింది. అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ మరి జీవనోపాధి లాగా ఇవి ఓన్లీ పార్ట్ టైమ్స్. ఓకే. మరి చదువుకున్నందుకు మా ఫాదర్ చాలా ఆర్థడాక్స్. ఓకే. పెళ్ళైపోతే హస్బెండ్ డాన్స్ వద్దంటే మానేయాలమ్మా ముందే ముందు నుంచే స్టేట్మెంట్. స్టేట్మెంట్లు. ఎస్, ఏం పెట్టింది నీకు బీఈడి చదువు, హ్మ్. ఎంఏ డాన్స్ చేసి ఏంటి ప్రయోజనం, నీకేమైనా కూడు నీకేమైనా పెడద్దా? కూడు పెడుతుందా, ఉపాధి ఏమైనా కల్పిస్తుందా హ్మ్. అని అనగానే ఇది వచ్చేసింది. హ్మ్. స్కూల్లో డాన్స్ టీచర్ పోస్ట్ హ్మ్. రాగానే హీ వాజ్ హ్యాపీ. ఆ, సంథింగ్ ఏదో ఆర్ ది అదర్, అంటే ఏదో ఒకటి. అంటే మళ్ళీ డాన్స్ లోనే ఉన్నారు. మళ్ళీ డాన్స్ అక్కడే ఉన్నారు. ఎస్. హ్మ్. అక్కడ కూడా మా ప్రిన్సిపల్ గారు, మీరు దూరదర్శన్కి వెళ్ళి చేసుకోండి, ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళి చేసుకోండి, నాకేం హ్మ్. అభ్యంతరం లేదు, ఇది అసెట్ మీరు మాకు మా హై స్కూల్కి, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్కి అని చెప్పడం జరిగింది. ఓకే. కానీ ఇలా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ప్లస్ ఇవి చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే దీంట్లో గ్రోత్ ఉన్నట్టు అనిపించింది, టీచింగ్ ప్రొఫెషన్లో గ్రోత్ లేదంటే అనిపించింది. హ్మ్. ఎందుకంటే అప్పుడు మరీ ఎంగేజ్ కదా, 21 years. ఓకే. అందులో ఏముంది, నేను వెనక బ్యాక్గ్రౌండే ఎప్పుడు, హ్మ్. ఇక్కడేమో స్క్రీన్ పైన కనపడుతున్నాను, హ్మ్. ఇక్కడ అందరు గుర్తుపడుతున్నారు, అక్కడ హ్మ్. నన్ను ఓన్లీ ఆ పిల్లలు ప్రిన్సిపల్ తప్ప ఎవరు పట్టరు, పట్టలేదు. పట్టట్లేదు. అవును. నాకేమనిపించింది, ఇందులో గ్రోత్ లేదు, ఇంత దూరం వెళ్తున్నాను, ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి హ్మ్. వెంటనే గవర్నమెంట్ పోస్ట్కి అప్లై చేశాను. ఓకే. గవర్నమెంట్ పోస్ట్కి అప్లై చేస్తే సరే కమ్ ఫర్ ద ఇంటర్వ్యూ అన్నారు. హ్మ్. ఢిల్లీకి వెళ్ళాను. హ్మ్. ఢిల్లీలోనే ఉంది పోస్ట్, హ్మ్. ఇక్కడ లేదు. మా ఫాదరు అందరూ వద్దు వద్దంటే వద్దు, ఎందుకు ఏ ఇయర్ హైదరాబాద్ మేడం ఇది? వదిలిపెట్టి. ఏ ఇయర్? ఇది 99, ఓకే. 97, 97. ఓకే. 97లో. సో వెళ్ళాను. హ్మ్. ఇంకా వెళ్ళి అక్కడ 99లో నాకు జాబ్ వచ్చింది. ఓకే. ఏదైనా గవర్నమెంట్ 1 or 2 years పడుతుంది కదా మొత్తం ప్రాసెస్ అయ్యి ప్రాసెస్ మనకు అవడానికి. బయటికి వచ్చేటప్పటికి రిజల్ట్. హ్మ్. సో అప్పుడు నేను జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఉన్నప్పుడే వెళ్ళి చేసేసి వచ్చా, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చాను. హ్మ్. ఏమోలే మనకేమొస్తుందో లే అని అనుకున్నట్టుగా ఏదైనా వచ్చేసాను. ఎగ్జామ్ రాశారా దానికి సంబంధించి మీరు? దానికి సంబంధించి ఏం లేదు, ఎంఏ డాన్స్ ఉంటే సరిపోతుంది దానికి. ఓకే. ఆ ఇంటర్వ్యూలోనే నాకు అసలు ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. బ్రాడ్కాస్టింగ్ దాంట్లో Yes, ఓకే. yes. అట్లా వెళ్ళారు. అందులో నాకు హ్మ్. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లో అన్ని గ్రేడ్స్ ఉన్నాయి. గ్రేడ్స్ ఉన్నాయి కదా, అవి నేను కూడా మీకు అవి ఎసెట్ అయింది ఎసెట్ నాకు. అయ్యాయి. అవును. ఫోక్ మ్యూజిక్ లోను గ్రేడ్ ఆర్టిస్ట్ ని, ఓకే. ఆ తర్వాత థియేటర్ లో గ్రేడ్ ఆర్టిస్ట్ ని, హ్మ్. డ్రామాలో ఓకే. అనౌన్స్మెంట్సే కాదు ఇవి కూడా చేసేదాన్ని దాంట్లో. గ్రేట్ గ్రేట్. ఓకే. సో ఆర్టికల్స్ రాసేదాన్ని, అదే హ్మ్. టైంలో నేను పేపర్స్ లో ఆర్టికల్స్ రాసేదాన్ని. ఏమండి హ్మ్. అంటే నాకు వచ్చిన అవకాశాల్లో ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను, శబాష్ అనిపించుకున్నాను. అదే కానీ నా మీరు కెరీర్ ఇప్పుడు గ్రోత్ కూడా చాలా. మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాని దాంట్లో కూడా
ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మళ్ళీ అవునండి. దీంట్లోనే మళ్ళీ ఉన్నారు. దీంట్లోనే దీంట్లోనే ఉన్నాను. ఉన్నారు. యెస్. మళ్ళీ కళలు కళకి సంబంధించే ఉన్నారు. కళలు, మాధ్యమం, మీడియా. ఇది హ్మ్. లైవ్ మీడియా అంటారు మా మీడియాని. అంటే ఓకే. మేము ప్రజల దగ్గరికెళ్ళి ఓకే. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తామనమాట. ఓకే. ఒక మెసేజ్ ఓరియెంటెడ్ హ్మ్. దాంట్లో ఇవి ఇంప్లిమెంట్ చేస్తాం. పాటలు గానీ, డాన్సులు ఇవన్నీ గాని. గానీ, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి ఒక చైతన్యం కలిగించాలి. ఓకే. చాలా మంది అవిద్యతో బాధపడుతున్నారు. చాలా మంది అసలు ఏం జరుగుతోంది ప్రపంచంలోనే తెలీదు. వండుకోవడం, తినడం, వాళ్ళ వ్యవసాయం చేసుకోవటం, లేకపోతే ఏదో చిన్న చిన్న సన్నకారు పనులు చేసుకోవటం, ఓకే. జీవనోపాధి సాగించటం. కానీ ప్రభుత్వం ఇన్ని పథకాలు పెడుతుంది. ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంది. హ్మ్. ఎందుకు మీరు వినియోగించుకోకూడదు? ఇలా చేయండి. మీ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి. ఎయిడ్స్ ఇట్లా వస్తుంది. ఫ్యామిలీ ప్లానింగ్ ఇలా చేసుకోవాలి. సో ఇవన్నీ సమాజానికి సంబంధించినవి. సో అదంతా మేము చేయడం జరిగింది. కానీ గ్రేట్ అండి. అంటే గ్రేట్ జర్నీ అని చెప్పొచ్చు. అవును. డాన్సర్‌గా మొదలై అవును. దాంతో పాటు ఆల్ ఇండియా రేడియో అవ్వచ్చు, దూరదర్శన్, తర్వాత టీచింగ్ ఫీల్డ్ అవును. వీటన్నిటిలో కూడా మీరు ఎక్కడ కూడా డాన్స్‌ని మిస్ కాకుండా వెళ్లారు. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగినిగా ఇప్పుడు ఒక పెద్ద స్థానంలో ఉన్నారు. అవునండి. ఇవన్నీ కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అన్నట్టుగా కూడా మీరు సోషల్ యాక్టివిస్ట్‌గా ఉమెన్ ఎంపవర్మెంట్‌కి సంబంధించి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవును. నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే హ్మ్. కరోనా టైంలో మీరు కరోనా మీద అవేర్‌నెస్ కోసం అవును. ఒక నాట్యాన్ని కూడా ఒక సాధనంగా సాధనంగా తీసుకెళ్ళి తీశారు. అలా థాట్ ఎలా వచ్చింది? ఆ వీడియో చూసినప్పుడు నేను అరే బాగా చేస్తున్నారు అని అప్పుడు అనిపించింది. ఆ! అంటే ఎలా అంటే ఆ మిగతా వాళ్ళు అసలు బయటికి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అవేర్‌నెస్ కరెక్ట్. చేస్తారు. మీరు కరెక్ట్. డాన్స్ ద్వారా చేయాలి అనుకున్నారా? ఎగ్జాక్ట్‌లీ. ఎట్లా అనిపించింది? ఏంటంటే దానికి ఒక ఫ్రెండ్ మంచి థాట్ ఇచ్చాడు. ఎందుకు ఖాళీగా ఇంట్లో కూర్చుంటావు? హ్మ్. ఒక మంచి డాన్స్ పైన ఒక మెసేజ్ కరోనా ఎలా వస్తుంది హ్మ్. అనేది ప్లాన్ చెయ్యి. ఓకే. బావుంటుంది అని చెప్పి అన్నారు. హ్మ్. అనగానే వెంటనే కూర్చుని ఆలోచించా. కరోనాలో చెయ్యకూడని పనులేమిటి? డాక్టర్లు చెప్తూనే వచ్చారు కదా! అవును. ఈ ఫిల్మ్ యాక్టర్స్ అందరూ ఘోషిస్తూనే ఉన్నారు కదా! హ్మ్. ఎప్పుడైతే లాక్‌డౌన్ అయ్యిందో హ్మ్. అవ్వగానే వెంటనే దాని మీద కాన్సంట్రేట్ చేశాను. దీన్ని నేను ఏ ముద్రల ద్వారా పెడితే అది అందరికి అర్థమవుతుంది. పూర్తి క్లాసికల్ గెటప్ వేసి చేస్తే ఎక్కదు. ఎక్కదు. హ్మ్. కాబట్టి కొంచెం ఫోక్ స్టైల్‌లో మన సాంప్రదాయానికి దగ్గరగా. హ్మ్. అలాగని మనం ఏదో వెస్టర్న్ డాన్స్‌లో వెస్టర్న్‌లో మిక్స్ చేసి చేయము. చేస్తే బాగోదు. మరి బాగుండదు. బావుండదు. ఈ హ్మ్. మేడం ఏంటి క్లాసికల్ పెట్టుకొని వెస్టర్న్‌లో చేస్తూ అసలు ఉంది మీరు అంటే క్లాసికల్‌లో మీరు అది పెద్ద ఇప్పుడు పొజిషన్‌లో ఉన్నారు ఇంకొక కాబట్టి ఇంకొక నాకు అపవాదులు వస్తూ ఉంటాయన్నమాట ఇలాంటివి. అందుకని నేను దానికి దూరంగా ఉండి మంచిగా నేను మా పాప కూర్చుని కరోనా టైంలో లాక్‌డౌన్ టైంలో థర్డ్ డేని మేము అది స్టార్ట్ చేసేసాం. ఓకే. ఇద్దరం కలిసి చేస్తే అది ఒక టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్లారు. హ్మ్. సక్సెస్. దాని తర్వాత అన్ని టీవీ ఛానల్స్‌లోకి వెళ్ళిపోయి 10 టీవీకి వెళ్ళిపోయింది. హ్మ్. టీవీ 9కి వెళ్ళిపోయింది. ఓకే. ఆ తర్వాత ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా మధ్యప్రదేశ్ భోపాల్ ఛానల్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ఛానల్ తీసుకున్నారు. హ్మ్. దాని హ్మ్. గురించి చెప్పడం జరిగింది. ఓకే. స్టూడియో 18 అని రకరకాల ఓకే. ఛానల్స్‌లో దాని గురించి చాలా బాగా చెప్పారండి. హ్మ్. దాని తర్వాత కరోనాకి అంటే కరోనా రాకుండా మన దేశాన్ని నుంచి తరిమి కొట్టి మనం ఎంతో ధైర్యంగా కరోనాని ఎదుర్కొన్న నలుగురిని కూడా మేము చూపించాం. హ్మ్. అంటే డాక్టర్స్, సైంటిస్టులు, హ్మ్. పోలీసు, హ్మ్. సఫాయి దీంట్లో కర్మచారి. కూడా మెసేజ్. దీంట్లో కూడా మెసేజ్. మెసేజ్. ఇది కూడా వీళ్ళెంత కష్టపడ్డారు ఈ కరోనా టైంలో. హ్మ్. ఇలా. అంటే మీరు సోషల్ యాక్టివిస్ట్‌గా హ్మ్. ముందుకెళ్తున్నారు. హ్మ్. అంటే విమెన్స్‌కి సంబంధించి విమెన్ ఎంపవర్మెంట్ గురించి వాటి గురించి కూడా మాట్లాడుతున్నారు. హ్మ్. గత కొద్ది కాలంగా మనం చూసుకుంటే కొన్ని సంఘటనలు చాలా బాధాకరంగా అవును. ఉన్న పరిస్థితి. రీసెంట్‌గా మనం చూసినట్టయితే పసిపిల్లలకి సంబంధించి కూడా హ్మ్. వాళ్ళు చాలా రీసెంట్‌గా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. అవును. ఎవరైతే తునికి సంబంధించిన ఒక సంఘటన రీసెంట్‌గా జరిగింది. హ్మ్. ఆ సంఘటన కూడా మనం విన్నప్పుడు అంటే ఎంత దారుణం అంటే ఒక గురుకుల పాఠశాలలో ఉన్న ఒక పాపని తీసుకెళ్ళి అసలు ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పకుండా ఇవన్నీ చేయటం ఇవన్నీ అంటే ఎటుపోతుంది సమాజం అని కూడా అనేది. అవును. మాట్లాడుతున్నాను. చదివే వాళ్ళు ఎక్కువయ్యే కొద్దీ ఇలాంటి ఇవ్వండి. పనులు అంటే మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెనక్కెళ్తున్నామా వెళ్తున్నాము. అంటే అవును. పెరుగుతున్న టెక్నాలజీ పెరిగింది అన్నీ తెలుస్తున్నాయి. అయినా కానీ ఇలాంటి సంఘటనలు జరగడం మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ చెప్పాలంటే. హ్మ్. స్పందన ఎప్పుడు నెగెటివ్‌గానే ఉంటుంది. అంటే నెగెటివ్‌గానే ఉంటుంది. బాధగానే ఉంటుంది. ఉంటది. ఎవ్వరు దాన్ని సమర్థించరు. హ్మ్. అది చాలా అమానుషం. అంటే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఎప్పటినుంచో. కరెక్ట్. ఆడపిల్ల మీద అఘాయిత్యాలు లేకపోతే ఏదన్నా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అవును. కానీ ఇంకా ఈ ఫుల్ స్టాపో లేకపోతే ఇవి లేదు. కఠిన చట్టాలు. చిన్నప్పటి నుంచి ఫస్ట్ పెంచటంలోనే ఉంటుంది. హ్మ్. చాలా వరకు ఇలాంటివి తగ్గిపోవాలంటే
ఆ ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల ఉండాలి, చెల్లైనా అక్కైనా. హ్మ్. సో ఫస్ట్ అక్కడి నుంచి ఆ ప్రేమ అనురాగాలు, ఆమెని ఎలా చూడాలి, అక్కని తిట్టకూడదు, హ్మ్. చెల్లిని ప్రేమించాలి, ఇలాంటివి నేర్పించాలి తల్లిదండ్రులు. బాయ్ని ఏం చేస్తారంటే జనరల్గా వదిలేస్తారు. హ్మ్. పాపని ఎక్కడి పోకమ్మా, ఇక్కడే ఉండమ్మా, ఈవినింగ్ అయ్యేసరికి వచ్చేసేయమ్మా, జాగ్రత్తలు చెప్పడం కరెక్టే. అలాగే అబ్బాయికి కూడా జాగ్రత్తలు చెప్పాలి. నువ్వు ఏ అమ్మాయిని చూసినా అక్కో చెల్లిగానే భావించాలి, అమ్మగానే భావించాలి. ఫస్ట్ అక్కడి నుంచి రావాలి పునాది. ఆ తర్వాత స్కూల్స్లో యూత్ ఉన్నప్పుడు హ్మ్. అక్కడ కూడా కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి. హ్మ్. ఈ ప్రేమ వ్యవహారాలు హ్మ్. ఇవి అవి చాలా జరుగుతూనే ఉన్నాయి. ఓకే. వాటిని ఆపలేము, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ అవి పిల్లల్లో. హ్మ్. పిల్లల్లో ఆ హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆకర్షణ అనేది స్టార్ట్ అయిపోతుంది. హ్మ్. అందులో ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందని అనుకుంటున్నాం కదా. టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి ఆ హ్మ్. యూట్యూబ్లో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. అవును. ఇక్కడ కంట్రోల్ అనేది లేదు. ఏదో మంచితనం కోసం మనం టెక్నాలజీని ఉపయోగించుకుంటే అది పురోగతి సాధిస్తుంది. హ్మ్. ఈ ఆ హత్యలు ఎలా చేయాలి, అత్యాచారాలు ఎలా చేయాలి, ఆత్మహత్యలు ఎలా చేసుకోవాలి, ఇలాంటివి కూడా యూట్యూబ్లో, దొంగతనాలు ఎలా చేయాలి, హ్మ్. ఎదుటి వాళ్ళని ఎలా వంచాలి, ఇలాంటివి కూడా యూట్యూబ్లో పెడుతున్నారండి. ఇది చాలా దారుణమైన విషయం. వీటన్నిటి కంట్రోల్ ఉండి అన్ని అలాంటివన్నీ మూసేయాలి. హ్మ్. వీడియోస్ అవును. ఏంటంటే మరి ఇవన్నీ. దారుణం కదా! వీటి వల్ల ఏంటంటే మగపిల్లలు ఎక్కడ కూర్చుని చూస్తున్నారో అమ్మలు నాన్నలు కనిపెట్టలేకపోతున్నారు. హ్మ్. ఒకవేళ ఇక అమ్మా నాన్న కంట్రోల్ లేని వాళ్ళని ఇంకా సరే సరి, హ్మ్. ఇంకా వాళ్ళు వీధి వాళ్ళు వాళ్ళు ఎవరితో ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు అక్కడ. ఓకే. ఆల్మోస్ట్ ఈ కంట్రోల్ లేని పిల్లలే ఇలాంటి అన్కంట్రోలబుల్ థింగ్స్ని యాక్టివిటీస్ని చేస్తున్నారు. హ్మ్. పేరెంట్స్ కంట్రోల్ అన్నా ఉండాలి, లేకపోతే ఇలాంటివి ఆపేయాలి. ఇది అన్నా జరగాలి, చిన్నప్పుడు ఇది జరగాలి, సెకండ్ స్టేజ్లో ఇది జరగాలి, ఇక థర్డ్ స్టేజ్లో వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టాలి. హ్మ్. పుడితే అటువంటి వాడికి 90% నాకు తెలిసినంత వరకు ఈ బ్యాడ్ థాట్స్ రావు. అవును. ఉంటే నా కూతురు ఇంకొకటి అక్కడ అలా చేస్తాడు కదా, అనుకుంటాడు కదా! ఇప్పుడు నేను ఇలాంటి చర్య చేస్తే అని చెప్పి అది. హ్మ్. ఆ తర్వాత బాగా ముసలితనంలో వచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటివి ఉన్నాయి. రీసెంట్గా నేను ఖమ్మంలో అవును. ఒకటి ఇన్సిడెంట్ హ్మ్. చూశాను. హ్మ్. ఆయనకు ఆల్రెడీ సస్పెన్షన్ అయిపోయిందంట. ఓకే. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అలాంటి పనులు చేయటం అనేది ఇంకా అమానుషం, ఇంకా హ్మ్. దారుణం పసిపిల్లల్ని. సో అందుకే దీనికి నేను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని పేరు పెట్టి హ్మ్. ఒక చిన్న స్కిట్ లాగా తయారు చేసి ఓకే. గవర్నమెంట్ స్కూల్స్లో చేయిద్దామని చెప్పి ఒక స్కూల్ని అడాప్ట్ కూడా చేసుకున్నాను. గ్రేట్. కొత్తపేట గ్రేట్ అండి. ఓకే. కొత్తపేట చేసారా స్కూల్ మీరు ఇది? హ్మ్. చేశాను. హ్మ్. అయితే అది వెలుగులోకి రావాలి అంటే నాకు హ్మ్. కొన్ని ఫండ్స్ కావాలి. ఓకే. ఎందుకంటే అది తీసుకెళ్ళి ఇంకో స్కూల్ అన్ని స్కూల్స్లో అలా చేస్తే కొంత అవేర్నెస్ వస్తుంది పిల్లల్లో పేరెంట్స్కి. చిన్న అవును. ఎందుకు అంటే ఇప్పుడు మన పబ్లిక్ స్కూల్స్, సపోజ్ పెద్ద పెద్ద స్కూల్స్, వాటిల్లో కొంచెం వాళ్ళ పైన నజర్ ఉంటుంది, కానీ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల పైన ఏముండదు. హ్మ్. వాళ్ళు వస్తారు వెళ్తారు, ఆ పేరెంట్స్ ఏవో చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పనులు, వాళ్ళు ఇంట్లో పని వాళ్ళు గాను లేకపోతే కూలీలు గాను వెళ్ళిపోతుంటారు. వీళ్ళని దించడానికి తీసుకోవడానికి వాళ్ళు రారు. అవును. సో ఈ లోపల జరగాల్సిన దారుణం జరిగిపోతుంది. ఆ స్కూల్లోనే సిగరెట్లు, ఆ స్కూల్లోనే ప్రేమలు, ఆ స్కూల్లోనే ఈ లైంగిక పరమైన చర్యలు ఇలా జరగడం, ఉపాధ్యాయులు ఇట్లా రకరకాలు. అది ఓకే. ఒక చోట అని కాదు కానీ అన్ని స్కూల్స్లో ఇట్లా నడుస్తున్నాయి, అలా హ్మ్. జరుగుతున్నాయి. సో అందుకని వీళ్ళకి ముందు అవేర్నెస్ ఉండాలి. ఆడపిల్లలకి ఎవరైనా వచ్చి మనల్ని టచ్ చేస్తే అది గుడ్ టచ్చా బ్యాడ్ టచ్ అని తెలుసుకోగలగాలి. హ్మ్. ఒక ఏజ్ వచ్చేస్తే తెలిసిపోతుందండి. ఇప్పుడు ఏ ఆడపిల్లైనా 18 ఏళ్ళు వచ్చిన తర్వాత అతను నా వంక ఎలా చూస్తున్నాడు ఈజీగా వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. తెలిసిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే హ్మ్. వాళ్ళకి కొంచెం మెచ్యూర్డ్ ఐడియాస్ వచ్చేస్తే 18 ఇయర్స్కి తెలిసిపోతుంది. ఓకే. అదే పసిపిల్లలకి తెలీదు. అవును. వ్యాన్ డ్రైవర్ ఇలా చేస్తాడు, ఆటో డ్రైవర్ ఎలా చేస్తాడు, అవును. ఇవన్నీ తెలియవు. ఉపాధ్యాయుడు ఇలా ముట్టుకుంటాడు, హ్మ్. ఇవన్నీ తెలియవు. వీళ్ళ కోసమే నేను ప్రత్యేకంగా ఇది చేయాలని, అసలు పిల్లలకి ఫస్ట్ డాన్స్ పైన ఇంట్రెస్ట్ కలిగించాలి, ఆ తర్వాత దాని నుంచి స్కిట్ చేయాలని ఇలా చాలా నేను పర్మిషన్ కూడా తీసుకున్నాను మా ఆఫీస్ నుంచి. నేను చేస్తాను, ఎవ్రీ సాటర్డే నాకు హాలిడే, ఒక 1 అవర్ పిల్లలకి పాఠాలు నేర్పుతాను. హ్మ్. అండ్ అట్ ద గ్రేట్ సేమ్ అండి. టైం గ్రేట్. ఎందుకంటే ఆత్మహత్యలు కూడా ఎలా ఆపాలో కూడా నేను ఈ డాన్స్ ద్వారా చాలా పబ్లిక్ స్పీకింగ్, మోటివేషనల్ స్పీకింగ్ అదేనండి. నేను చేశాను. చూసుకున్నట్టయితే మీరు మోటివేషనల్ స్పీకర్ ఆ, అంటే చాలా అని గూడా మాకు తెలిసింది. చాలా మంచిగా మాట్లాడతారు దీనికి సంబంధించి. అంటే ఎలాంటి వాటి మీద మీరు ఎక్కువ మాట్లాడుతుంటారు? ఉమ్. ఈ మోటివేషనల్ స్పీకింగ్ అంటే కాలేజీలోనా, స్కూల్స్‌లోనా వీటి గురించి చెప్తున్నట్టు మీరు చేస్తూ అంటే ఉంటారు? ఇప్పుడు ఒక సంస్థల ఆర్గనైజేషన్స్ ఉంటాయండి, హ్మ్. వాటికి సంబంధించిన ఎన్జిఓస్. హ్మ్. ఆ ఎన్జిఓస్ వాళ్ళు నన్ను పిలుస్తుంటారు. హ్మ్. దీనికి వెనకాల దీన్ని ఎలా స్టాప్ చేయాలి, ఆత్మహత్యలను ఎలా స్టాప్ చేయాలి హ్మ్. అన్నప్పుడు నేను డాన్స్ నేర్చుకోండి అని అంటాను.
ఎందుకండి డాన్స్కి దీనికి ఏమిటి సంబంధం? జనరల్ గా మీరు కూడా అడుగుతారు అదే క్వశ్చన్. అంతే కదా, డాన్స్ నేర్చుకుంటే ఏంటండి చచ్చిపోవద్దా? చచ్చిపోరా? చచ్చిపోవడానికి డాన్స్ కి సంబంధం ఏంటి? అయ్యో బాబోయ్, డాన్స్ మీరు కనుక ఒక్కసారి దాన్ని ఎంజాయ్ చేయండి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, లైఫ్ ఇస్ ప్రెషియస్, లైఫ్ వీ కెన్ డూ ఎనీథింగ్. చాలా ఏం అంటే చేయొచ్చు. ఆత్మహత్య అనే థాట్ బ్రెయిన్ లో థాట్ రాదు. బ్రెయిన్ లోకి అరే రాదు. మనం బతకాలి, Yes, మనం డాన్స్ చేయాలి, yes, మనం yes, ఎగరాలి. yes. ఇలా మనలో మనకి ఒక రకమైన శక్తి వచ్చేస్తుంది. ఓకే, ఆ శక్తి ఎప్పుడైతే వస్తుందో మనం ఆ డిప్రెషన్ లోకి వెళ్ళం. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? జనరల్ గా డిప్రెషన్, ఏవో సమ్ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ ని తట్టుకోలేక, ఆ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోలేక. ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి వాళ్ళకి వస్తాయి. ఎవరికి రాని దునియాలో లేని ప్రాబ్లం నాకే వచ్చింది అనుకోవడం అనేది అసలు ఇదే. దాన్ని నేను అసలు ఖండిస్తాను టోటల్ గా. అందరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. నన్ను కూడా అడుగుతాను, మీకు ప్రాబ్లమ్స్ బోల్డ్ వచ్చాయి. ప్రాబ్లమ్స్ డాన్స్ చేస్తుంటే వచ్చాయి, డాన్స్ కండక్ట్ చేయడంలో వచ్చాయి, డాన్స్ చేయడంలో వచ్చాయి, డాన్స్ ప్రోగ్రామ్ సంపాదించడంలో వచ్చాయి, ఇంటర్వ్యూస్ ఎదుర్కోవడంలో వచ్చాయి. లైఫ్ అంతా ప్రాబ్లమ్స్ అవి. కానీ ఒక్కోదాన్ని మనం సాల్వ్ చేసుకుంటే వెళ్ళాలి అంతే. దిస్ ఇస్ యువర్ లైఫ్. నీ లైఫ్ నువ్వే డిజైన్ చేసుకోవాలి. నీ యొక్క చరిత్రని నువ్వే రాసుకోవాలి. ఎవడో ఆపడే ఆగిపోతావా? పవన్ కళ్యాణ్ గారు నీ డప్పు నువ్వే కొట్టుకోవాలి. నాకు అది చాలా బాగా నచ్చింది. మీరు ఏమైనా అనండి, అవునా? నీ డప్పు నువ్వే కొట్టుకోవాలి. ఎస్, నీ డప్పు నువ్వే కొట్టుకోవాలి. నేను డాన్సర్ని, నేను సింగర్ని, నేను యాక్ట్రెస్ని, ఆర్గనైజర్ని, ఇన్ని నేనే చెప్పుకుంటాను. ఎందుకంటే నేను చేశాను కాబట్టి చెప్పుకున్నాను. అన్ని ప్రూఫ్లు కావాలి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే, సో ప్రతి దానికి. సో అలా నేను ఆత్మహత్యల్ని చేయటానికి చాలా. అండ్ లేడీస్కి ఎక్కువ బలాన్ని ఇచ్చేది ఏంటి తెలుసా అండి? మన మాటలు. వాళ్ళకి ఎలా అంటే పిల్లల చదువులు, భర్త బయటికి వెళ్ళిపోతారు, అత్తమామల సేవలు, వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి ఉంటే ఎక్స్ట్రీమ్గా ఉంటారు లేడీస్. లేకపోతే అసలు నేనేమి లేనా, నాకంటూ ఒక ఐడెంటిటీ లేదా ఇంట్లో అని చాలా డల్ అయిపోయే లేడీస్ని చూసాను. వాళ్ళందరినీ మోటివేట్ చేసి, పదండి కోలాటం చేద్దాం, పదండి నా దాంట్లో డాన్స్ చేద్దాం, పదండి మీ పాపని నేను షైన్ చేస్తాను, తీసుకొచ్చేసేయండి, తనతో పాటు మీరు కూడా డాన్స్ చేయండి, నాకేం ఫీజు ఇవ్వద్దండి, ఫ్రీగా చేయండి, నాతో పాటు డాన్స్ చేయండి, పోనీ నాతో చేయండి, నా ఏజే కదా మీరంతా, అందరు అమ్మలే కదా, చేయండి. ఇలా అంతవరకు కొంతవరకైనా సమాజాన్ని నాకు అందినంత వరకైనా నేను బాగు చేసుకోవాలి, నా చుట్టూ ఉండే ప్రపంచం ఆనందంగా ఉండాలని కోరుకుంటానండి. అందులో ఉమెన్ ఎప్పుడైనా హ్యాపీ అయితే, మా CGO టవర్స్లో కూడా నేను చాలాసార్లు అడిగాను వాళ్ళని, మనం ప్రతిరోజు మనము యోగా లాంటివి చేయాలి. ఫస్ట్ యోగా చేసి డాన్స్ యోగా అని ఒకటి చెప్పాను. డాన్స్ యోగా పోజెస్ అన్ని డాన్స్లో మిక్స్ అయిపోయి ఉంటాయి. ఓకే, సో అందుకనే నేను డాన్స్ ఇస్ నథింగ్ బట్ యోగా అండ్ ఏరోబిక్స్ అండ్ వాకింగ్ అని చెప్తాను. వీటన్నిటి కూడా ఆరోగ్యం కూడా. అందుకనే డాన్స్ థెరపీ అనేది అందుకే నేను హ్యాపీగా ఉంటాను, నా ఎన్వైరన్మెంట్ అంతా హ్యాపీగా ఉంచుకుంటాను, పాజిటివ్గా ఉంచుకుంటాను. ఓకే, నేను మీ పేజ్ చూసినప్పుడు డాన్స్ థెరపీ అనే ఒక కొత్త మాట విన్నాను. అంటే డాన్స్ థెరపీ అనే వర్డ్ ఎలా తీసుకొచ్చారు, దాని యొక్క కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చెప్తున్నారు ప్రజలకి, అంటే ఏం చెప్తారు మీరు? ఈ డాన్స్ థెరపీ పైన మన ఇండియాలో అసలు మనకి ఇంటర్నల్ గా ఉంది, మన మొత్తం సంస్కృతిలోనే డాన్స్ థెరపీ ఉంది. అది ఎవరికి రియలైజ్ అవ్వట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, జస్ట్ ఇట్స్ మెంట్ ఫర్ కల్చర్ అనుకుంటున్నారు, మన కల్చర్ రిప్రజెంటేషన్ మాత్రమే అనుకుంటున్నారు. కానీ దాన్ని సైంటిఫిక్ గా ఎప్పుడైతే 1951లో మేరియా చేజ్ అనే ఆవిడ డాన్స్ థెరపీని తీసుకొచ్చారో అప్పటి నుంచి ఆ డాన్స్ థెరపీని ఒక్కొక్క డిసీజ్కి వాళ్ళు అప్లై చేసుకుంటూ వెళ్ళారు. ఈ ట్రామాస్ ఏవైతే ఉంటాయో, యాక్సిడెంట్ కానీ, ఇట్లా రేప్ చేసిన తర్వాత వీళ్ళల్లో వచ్చే మార్పులు కానీ, పిల్లల్లో, ఆడపిల్లల్లో, సో ఈ ట్రామాస్ అన్నిటికీ పెరాలసిస్ అయిపోయిన తర్వాత, మళ్ళీ రెజ్యునేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మామూలు స్థితికి వచ్చినప్పుడు ఆ షాక్ అంటారు చూసారా, ఆ షాక్, ఆ ట్రామాస్ నుంచి ఈ డాన్స్ అనేది భలే తీసుకొస్తుంది. మీరు కరోనాలో చూడండి, డాక్టర్స్ కూడా డాన్స్ చేయించారు, క్లాప్స్ చేయించారు వాళ్ళకి డాన్స్ అంటే. మీరు అవన్నీ మీరు వీడియోలో చూస్తారు, మన యూట్యూబ్లో చాలా చోట్ల వచ్చాయి. సో ఇట్స్ నథింగ్ బట్ మన హ్యాపీ హార్మోన్స్ని చక్కగా సీక్రెట్ అయ్యేలాగా, మనకు అన్నీ ఉంటాయి కదా, రకరకాల హార్మోన్స్ ఉన్నాయి కదా, హార్మోన్స్ యొక్క గుచ్చమే మానవుడు. అందులో ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినా ఏదో ఒక డిజార్డర్ బయటకు వస్తూనే ఉంటుంది. థైరాయిడ్ అని వస్తుంది, అది ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే ఎమోషన్స్ని జీరో చేసుకోవాలి.
ఎమోషన్స్ జీరో చేసుకోవాలంటే హ్యాపీ హార్మోన్స్ మాత్రమే సీక్రెట్ అవ్వాలి. అదైతే ఆల్మోస్ట్ ఆరోగ్యంగా ఉంటాం. మెంటల్ ఫిజికల్ గా రెండు. మెంటల్ హెల్త్ ఆరోగ్యంగా ఉంటే ఫిజికల్ హెల్త్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటుంది. సో వీటన్నిటిని చెయ్యాలి అని అంటే మనిషి బ్యాలెన్స్డ్ గా బతకగలగాలి. సో కష్టాలున్నా సుఖాలున్నా ఒక స్థిత ప్రజ్ఞత అంటారు చూసారా, దాన్ని తీసుకురావాలి. చెప్పడం ఈజీ అనండి, చేయడం చాలా కష్టం అని అంటే నిజమే. వెన్ యూ డూ అప్పుడే నువ్వు రియలైజ్ అవ్వగలవు నువ్వు అంత ఇదిగా ఉండగలవని. ఆ డాన్స్ వీటన్నిటిని తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హేమమాలిని గారు, ఆవిడ ఎప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అయినా షీ వాంట్స్ టు క్రై అనమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసి తలపేసుకుని 5 minutes డాన్స్ చేసి బయటకు వస్తారు, ఫ్రెష్గా వస్తారు. మొత్తం ఎమోషన్స్ అన్ని జీరో అయిపోయాయి, మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది, స్ట్రెస్ అంతా జీరో అయిపోయింది. అందుకే దీనిపైన ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేయాలి అని చెప్పి చాలా మంది చేశారు. సుధా రఘుపతి, డాక్టర్ సుధా రాణి రఘుపతి గారు, ఆ తర్వాత డాక్టర్ ఈవిడ మన వైజయంతి కాశీ గారు. సో వీళ్ళందరూ చేశారు డాన్స్ థెరపీ పైన కొన్ని. కాకపోతే ఏంటంటే మన ఇండియాలో ఫండ్స్ లేవు, మన ఇండియాలో ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు. ఎంత చేయగలరో వాళ్ళకి చేతనైతే అంతే చేస్తారు. బియాండ్ దర్ లిమిట్స్ చేయలేరు కదా. వాళ్ళకి కూడా ప్రొఫెషన్, వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకి ఉపాధి కావాలి మనం జీవితం నడపడానికి. సో వీటితోటి కొంతవరకు చేసి ఆపేశారు. సో నేనేం చేస్తానంటే నాకు చేతనైనంత వరకు నా లెవెల్లో, నా వేలో, నా టైంలో నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. దాంట్లో సక్సెస్ సాధించాను. నా స్పాండిలోసిస్ ని నేనే కంట్రోల్ చేసుకోగలిగాను. నా షుగర్ లెవెల్స్ ని నేనే స్పైక్ కాకుండా హ్యాపీగా. పార్కిన్సోనిజం కూడా తగ్గుతుందండి, డిమెన్షియా తగ్గుతుంది, అల్జీమర్స్ తగ్గుతుంది, స్పాండిలోసిస్ తగ్గుతుంది, నీ పెయిన్స్ తగ్గుతాయి. ఇవన్నీ 100% నిజమైనవి. ఆల్టర్నేట్ థెరపీ, ఇట్స్ నథింగ్ బట్ ఆల్టర్నేట్ థెరపీ. చాలా రకాల మ్యాగ్నెటిక్ థెరపీ చూసారు, వాటర్ థెరపీ చూసారు, ఫుడ్ థెరపీ చూసారు, అలాగే డాన్స్ థెరపీ, మ్యూజిక్ థెరపీ. మైండ్ని సెట్ చేయడానికి మ్యూజిక్ థెరపీ. టోటల్ బాడీని, బాడీ మైండ్ సోల్ మూడు కనుక ఒక్క చోట కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మనిషి విన్నరే, అంతే. ఎప్పుడూ అలాగే ఉంటారు, విజేత లైఫ్ అంతా. అది చేయడం కష్టము, కాకపోతే అది చేయటానికి మాత్రం ట్రై చేయొచ్చు. దానివల్ల ఏం కాదండి, ఈ ఇంజెక్షన్లు, ఈ మందులే బెటరు అనుకున్న వాళ్ళకి మనం ఏం చెప్పలేము. అంటే చాలా మంది యువత మనం ఒకసారి చూసుకున్నట్టయితే వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. దీనికి సంబంధించి మాదక ద్రవ్య వీటన్నిటికి కూడా అలవాటు పడిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎలాంటిది ఏదైనా యూత్ ఒకసారి చూస్తే, ఇప్పుడు నేను ఇందాక ట్రామా అని అన్నాను చూసారా, ఇప్పుడు డ్రగ్ తీసుకొని మానేసిన వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళు కొంచెం డల్ గా ఉంటాడు, రెడీ టు అటాక్, మళ్ళీ ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి డాన్స్, మ్యూజిక్, ఇలాంటి మన సంస్కృతి సంబంధించిన వాటిని కనుక రీహాబిలిటేషన్ సెంటర్స్ లో కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే దీని హాబీ నుంచి ప్రొఫెషన్ గా మారుతుంది. లేదు అంటే హాబీగా ఉన్నా కూడా వాళ్ళకి లైఫ్ అంటే చాలా ఉంది, నా లైఫ్ ఇక్కడ నేను ఖతం చేసుకుంటే ఎట్లాగా అనే ఫీలింగ్ కలుగుతుంది. కలిగి వాళ్ళ పాజిటివ్ వే తోటి వాళ్ళ లైఫ్ ని ఫ్లరిష్ చేసుకుంటారు, ముందుకెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు చాలా ఇవన్నీ వీళ్ళు నక్సలైట్స్ గా మారిపోవడము, వీళ్ళు టెర్రరిస్టులుగా మారిపోవడము అనే యాటిట్యూడ్ నుంచి బయటకు వస్తారు. ఉన్న థాటే అనండి, మనిషికి థాటే, మన భావనే మనకు అన్నిటికీ మూలం. మనం నెగటివ్ గా ఫీల్ అయ్యా అనుకోండి, ఆ నెగటివ్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అంతా, నెక్స్ట్ డే. అందుకే నెగటివ్ మాటలు మాట్లాడకండి అంటుంటారు చాలా మంది. శుభమా అని ఏదో పనికి వెళ్తుంటే మీరు అట్లా మాట్లాడకండి అంటారు కదా. అదే ఆ నెగటివిటీ వద్దు. ఆ నెగటివిటీనే ఇవన్నీ, ఈ డ్రగ్స్, ఇవి టెర్రరిస్ట్ విధానము, నక్సలైట్ గా మారిపోవడము, ఇవన్నీ. ఓకే, మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు దాకా చూస్తే ఎంతో మంది, వేల మంది విద్యార్థులకి మీరు డాన్స్ నేర్పిస్తున్నారు. అంటే డాన్స్ అనేది ఎందుకు, అంటే మీరు నేర్చుకున్నారు, చాలా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చారు, ఎంతో మంది జరిగింది. అంటే ఏదన్నా ఒక అకాడమీ ద్వారా, లేకపోతే డాన్సర్స్ ని తయారు చేయాలి అని ఏదన్నా ఒక సంకల్పం అలాంటిది ఉందా, లేకపోతే ఎందుకు? అవునండి, ఇప్పుడు అకాడమీ పెట్టకపోతే ఎక్కడ నేర్చుకుంటున్నారు అని అంటే ఏమని చెప్తారు? ఏం చెప్పలేరు. ఓకే, శ్రీ సురభి అకాడమీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో మాకు మా పిన్ని, బాబాయ్ వీళ్ళందరినీ పెట్టాను నేను. ఐ షుడ్ నాట్ బి ఇన్ దట్, ఎందుకంటే బికాస్ ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో వాళ్ళ అండర్ లో నేను డాన్స్ నేర్పుతాను. ఓకే, ఆ అకాడమీ పెట్టి
సో చాలా వేల మంది విద్యార్థుల్ని అసలు డాన్స్ ఎందుకు నేర్చుకోవాలి అన్న మోటివేషన్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు డాన్స్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే నిజంగా చెప్తే ఎందుకు అసలు డాన్స్ నేర్చుకోవాలంటే ఏం చెప్తారు మీరు? 3 రకాలుగా డాన్స్ నేర్చుకోవాలి. ఓకే. ఒకటి ఏంటంటే డాన్స్లో చాలా దాగుంది, మన మ్మ్. సంస్కృతి దాగుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక సాహిత్యం దాగుంది, అంటే మన తెలుగుని మన సంస్కృతాన్ని మనం అర్థం చేసుకొని ప్రయోగించటానికి చాలా పెద్ద అస్త్రం డాన్స్. మ్మ్. సో మేము సాహిత్యం లేనిది ఏం చేయలేం కదా. ఓకే. ఒక క్షేత్రయ పదం అనుకోండి, ఒక నారాయణ తీర్థ తరంగం అనుకోండి, వాళ్ళు రాసింది ఎలాగా, అక్కడ అనాలిసిస్ కూడా ఉంది మీకు. 16th సెంచరీలో ఎలా ఉండేది తెలుగు, సాంస్క్రిట్ ఎలా ఉండేది, ఆలోకే శ్రీ బాలకృష్ణం అంటే అందరూ ఆనందపడ్డారు శృతిలయల్లో. మ్మ్. మరేంటది, నారాయణ తీర్థ తరంగం అది. అప్పటిది ఇప్పుడు విశ్వనాథ్ గారు అందులో పెట్టారు, అందరూ ఆనందించారు. ఆలోకే శ్రీ బాలకృష్ణం అంటే తెలుగు ఎంతవరకు చూడండి, బాలకృష్ణుని చూడండి అని. మ్మ్. కానీ దాన్ని 10 సార్లు మననం చేసుకుంటారు, దాని అర్థం తెలియకపోయినా. ఓకే. అంటే అప్పటిలో ఉండే ఆ సాహిత్యపు విలువలు అలాంటివి. మ్మ్. అలాగే తెలుగు మన కూచిపూడిలో రారా స్వామి రారా, దాన్ని ఎన్ని ప్రయోగాలు జరిగాయండి ఇప్పటి వరకు. అవును. ఆల్మోస్ట్ రకరకాలుగా. వెస్టర్న్ లోకి వెళ్ళిపోయింది, దాన్ని ఇంకొక భాషలోకి వెళ్ళిపోయింది, దాని మీద సినిమాలు వచ్చాయి, దాని పాటల మీద చాలా వచ్చాయి. మ్మ్. సో అదెంత ఇదైపోయింది, మన కల్చర్ అలా ప్రమోట్ అయిపోతూ ఉంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మ్మ్. కదా. అవును. నార్మల్గా అంటే డాన్స్ అసలు ఎందుకు నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు మేడం? అదే ఇప్పుడు మీకు తెలుగు సాహిత్యం గురించి చెప్పాను కదా, తెలుగు సాహిత్యం నేర్చుకోవడానికి డాన్స్ ఉపయోగపడింది మ్మ్. నెంబర్ 1. నెంబర్ 2, మన సంస్కృతికి ప్రతిబింబించడానికి మన డాన్స్ నేర్పడింది. మ్మ్. కట్టు బొట్టు అసలు ఇవన్నీ చెవులో పెట్టుకోవాలి, ముక్కులో పెట్టుకోవాలి, ఇవన్నీ ఇవన్నీ ఎలా తెలుసు? చేసుకోవాలి అని ఎలా తెలుసు. మ్మ్. అమ్మ వాళ్ళు పెట్టుకుంటున్నా నేను పెట్టుకోవాలి, అంతకంటే పెద్దవి ఉన్నాయా, అంతకంటే బాగుండే ఉన్నాయా, ఇవన్నీ మన డాన్స్ లో ఉన్నాయి. మ్మ్. ఆహార్యం మొత్తం అంతే కదా. గోచి కట్టు కట్టేవాళ్ళు, అవును, గోచికట్టు. మాది కూచిపూడిలో గోచి కట్టు ఉంది. గోచికట్టు ఉంటుంది. అవును. తర్వాత ఇది తీసుకొచ్చి ఓణి తీసుకొచ్చి అంటే నడుము గోచికట్టు మడి మడి దగ్గర మడిలా సేమ్ ఒకటే కదా. అంతే. కూచిపూడి వాళ్ళందరూ అగ్రహారికులు, మ్మ్. వాళ్ళందరూ గోచికట్టు కట్టుకుని మడి వంటలు చేసేవాళ్ళు, మ్మ్. అలాగే డాన్స్ చేసేవాళ్ళు. ఓకే. ఆ పద్ధతి అంతా ఉంటుంది. మీకు వెనకాల కూడా మ్మ్. బాడీలో ఉండేది స్ట్రక్చర్ కనిపిస్తుంది, కానీ అది అసహ్యంగా కనిపించదు మీకు ఆ కనిపిస్తుంది డ్రెస్ లో. మళ్ళీ దాన్ని. అవును. చూడండి, అందులో కూడా శృంగారం అనేది వేరు, మ్మ్. అండ్ అట్ ద సేమ్ టైం సెక్సీగా ఉండడం వేరు. వేరు. అవును. దీంట్లో 2 తేడాలు ఉన్నాయి. మ్మ్. ఈ రెండింటిని కనుక డిఫరెన్షియేట్ చేసుకోగలిగితే మనిషి కూడా, ఓకే. మనము ఎవరితో ఉండాలో వాళ్ళతోనే ఉంటాం. అలా చిన్నపిల్లల జోలికి అవును. అలాగా ఎటు పడితే పిచ్చి అటు పిచ్చిగా పిచ్చి 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 పిచ్చిగా వేషాలు చెయ్యం. వెయ్యం. అవును. ఆ శృంగారానికి సెక్స్ కి తేడా తెలియాలి. మ్మ్. తెలిస్తే యూత్కి ఇప్పుడు తెలిస్తే మ్మ్. ఎంతవరకు ఏంటి అనేది వాళ్ళ జీవన విధానం వాళ్ళకి తెలిసిపోతుంది. మ్మ్. అది తెలుసుకోలేక ఇప్పుడు అంత దాన్ని ఏమంటారు, సర్వనాశనం అయిపోతుంది. అయిపోతున్నారు. మ్మ్. ఇక అది సరే. ఇప్పుడు ఈ డాన్స్ లో మీకేం తెలిసింది, మీ కట్టు బొట్టు ఎలా అదంతా ఉండాలి ఎలా అది. ఉండాలి, తర్వాత సంస్కృతి సాహిత్యం. తెలిసిపోయింది, సాహిత్యం సాహిత్యం. తెలిసిపోయింది, సంస్కృతం తెలిసింది, తెలుగు తెలిసింది. మ్మ్. ఇక 3 ఆరోగ్యం. డాన్స్ నేర్చుకున్నాను, మా స్టూడెంట్స్ ని నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అమ్మాయికి థైరాయిడ్ ఉంది, మ్మ్. అమ్మాయికి టాబ్లెట్స్ వాడుతున్నారు. ఒక 6 నెలల నా డాన్స్ ట్రైనింగ్ తర్వాత థైరాయిడ్ టాబ్లెట్ డోస్ తగ్గించేశారు. మ్మ్. ఎలా తగ్గిందని మళ్ళీ నన్ను అడుగుతున్నారట. ఎలా తగ్గించారంటే మా అమ్మాయికి డాన్స్ నేర్పుతున్నా అంటే, వెరీ గుడ్ అండి. మ్మ్. ఇంకో పాప అందరికంటే పొడుగ్గా ఉంది, మ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికంటే, అందరు పొట్టిగా ఉన్నారు, అమ్మాయి పొడుగ్గా పొడుగ్గా ఉంది. ఉంది. 5 ఏళ్ల డాన్స్ ట్రైనింగ్ నాది. మ్మ్. అమ్మాయి పొడుగు పెరిగింది అంటే గ్రోత్ హార్మోన్ సెక్రెట్ అవుతుంది. ఓకే. ఇక 5th ఆ అమ్మాయి క్లాస్లోనూ ఫస్ట్ ఉంటుంది, డాన్స్లోనూ ఫస్ట్ ఉంటుంది. ఇంకొక అమ్మాయి అంటే ఏంటి అర్థం, డాన్స్ అనేది చదువుకు అడ్డు రాదు. మ్మ్. ఈ విషయం చాలా మంది తెలుసుకోలేక మానిపించేస్తున్నారు అవును. పిల్లలకి. అదొక రిక్రియేషన్, మ్మ్. అప్పుడు అదొక ఆనందం, అదొక మ్మ్. బ్రేక్, అదొక ఫీల్. దాన్ని మనము డాన్స్ స్టడీస్ రెండింటిని మిక్స్ కూడా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఈ టైం దీనికి పెట్టుకోవాలి, ఆ టైం దానికి పెట్టుకోవాలి. మ్మ్. సో 5 minutes డాన్స్ చేస్తే చాలండి, మీరు ఫ్రెష్ అయిపోతారు. అరగంటలు రెస్టులు తీసుకోకర్లా. మ్మ్. చూడండి మీరు. ఓకే. సాధారణంగా ఇప్పుడు చూసినట్టయితే వెస్ట్రన్ కల్చర్ ఎక్కువ మ్మ్. పెరిగిపోయింది. మ్మ్. అంటే సాధారణంగా ఒక డాన్స్ ఏదో ఒక కార్యక్రమం స్టార్ట్ అవుతుందంటే చిన్నగా ఒక వెల్కమ్ డాన్స్, ఏదో ఒక చిన్న డాన్స్, ఒక 2 minutes 3 minutesతో ఏదో ఒక క్లాసికల్ డాన్స్ తూతూ మంత్రంగా ముగించేసి అవును, అక్కడి నుంచి వెస్ట్రన్లో ఎంటర్ అయిపోతున్న అవును, పరిస్థితి అవును. ఉంది. అంటే అలాంటి జరిగినప్పుడు అంటే మ్మ్. మ్మ్. ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఎందుకంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇవన్నిటికి కూడా
మన కళలకి ఏదైతే ఉన్నాయో వెస్టర్న్ ముసుగులు ఎన్ని వెళ్తున్నాయి అన్నప్పుడు బాధపడతారా మీరు? ఖచ్చితంగా బాధపడతాను. హ్మ్. ఎందుకంటే మొన్న ఒక జడ్జిగా ఒక ప్రోగ్రామ్‌కి వెళ్ళాను. ఆ! అప్పుడు ఫిల్మ్ యాక్ట్రెస్ రమ్యశ్రీ గారు వచ్చారు దానికి. హ్మ్. అయితే ఆవిడ జస్ట్ ఒక అంటే అందరికి అవార్డ్స్ ఇవ్వడానికి ఒక గెస్ట్ లాగా వచ్చారు. కానీ నేను జడ్జిగా వెళ్ళినప్పుడు సంగతి చెప్తున్నాను. నా హ్మ్. పక్కన ఇంకొక ఆయన కూడా ఉన్నారు, డాన్స్ మాస్టర్, వెస్టర్న్ ఓకే. డాన్స్ మాస్టర్. మేమిద్దరం కలిసి మార్క్స్ వేసాం. ఊ అంటావా మామ, ఊహు అంటావా పాట. సేమ్ టు సేమ్ డ్రెస్ వేశారు, సమంతకి వేసిన డ్రెస్ ఆ! వేసి ఆ హ్మ్. పిల్ల చేత సమంత ఎన్ని హావభావాలు పెట్టిందో అన్నీ అన్ని పలికిచ్చారు. హావభావాలు పలికించింది ఆ పాప. హ్మ్. ఆ అమ్మాయికి ఫస్ట్ ఇయ్యాలా వద్దా క్వశ్చన్. నాకు అసలు మైండ్ మైండ్ పోయిందా? పోయింది. ఆ! నేను ఇలా తలంచుకున్నా. ఇట్లా కూర్చున్నారు. మాస్టర్ గారు హ్మ్. మీరు వేసుకోండి, ఏం మార్కులు వేస్తారో. హ్మ్. అసలు ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు అసలు ఆ ఎంత ఫీలింగ్ ఎంత ఎలా ఎంత అండి. ఏజ్ అండి? 10 సంవత్సరాలు 10 అండి ఆ సంవత్సరాల పాపకి. అమ్మాయి చేత. 10 ఇయర్స్ అమ్మాయి చేత ఊహు అంట. అసలు పేరెంట్స్ కి ఇప్పుడు అమ్మాయి చెడుదారి పట్టాలి అంటే ఎంతసేపు అండి? హ్మ్. ఎంతసేపు? నేను బయట అలాగే తిరుగుతాను, అంటే కొన్ని నేను పాటలు ఇలాగే కూడా ఉంటాను. నేను వీటన్నిటికి కూడా నేను ఆపోజిట్ మేడం. ఉమ్, కొన్ని పాటలు ఉమ్, కొన్ని పాటలు పాడుతా తీయగానో XYZ మిగతా వాటిల్లో కూడా ఉమ్. శృంగార అటువంటి పాటలు మాటలు కనీసం ఆ పిల్లలకి వాటి అర్థాలు కూడా అర్థాలు కూడా తెలియదు. తెలియవు. ఇందులో అలాంటి పాడదాన్ని కూడా నేను రెండు చూడను. మా రెండు దీని మా- మీద గురించి డిస్కషన్ జరగాలి మేడం. చేస్తా. ఆ. మనం మాట్లాడదాం. మాట్లాడతాను. హ్మ్. ఇప్పుడు మీకు రెండిట్లో తేడాలు చెప్తాను ఆ. వినండి. సో ఇక్కడ డాన్స్ లో ఏంటి, ఆహారం కూడా ఇంపార్టెంట్. హ్మ్. నువ్వు వేసుకునే డ్రెస్ ఏంటి వేసుకున్నావు, సమంత లాంటి డ్రెస్, పొట్టి డ్రెస్ పుట్టు డ్రెస్ వేసుకున్నాం. వేసుకున్నావు, హ్మ్. అలాగే చేస్తున్నావు, హ్మ్. అదే పాట వింటున్నావు, ఆ హావభావాలే పెడుతున్నావు. హ్మ్. రేపొద్దున కొంచెం నువ్వు ఒక 3 ఏళ్ళు ఆగుతావు, హ్మ్. దాని తర్వాత అలాంటి డ్రెస్లే వేసుకుంటావు. ఏం అవును. తప్పేముంది? ఆ. అప్పుడు మా అమ్మ నాన్న ఓకే అన్నారు, ఇప్పుడు కూడా నేను ఓకే అంటాను. అలా అన్నప్పుడు సమాజంలో తిరుగుతున్నప్పుడు నీకు ఈ అత్యాచారాలు చేయడానికని ఒక ఆస్కారం అయితే ఉంటుంది కదా. నా డ్రెస్ నా ఇష్టం అంటున్నారు, ఓకే ఇప్పుడు బాగుంది. చాలా మంది అంటే ఆ, చాలా మంది కూడా ఆ, అంటే అంతమంది మగవాళ్ళు కూడా చాలా మంది ఆ, అలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నాం కాబట్టి మేము ఇలా చేస్తున్నాము చేస్తున్నామని అంటే అంటారు. ఆ, అని చెప్తున్నారు. ఆ. నిజంగా డ్రెస్ వేసుకుంటేనే చేస్తున్నారా? కాదు, ఆ, దీంట్లో మళ్ళీ డిస్కషన్ మళ్ళీ డిస్కషన్ ఉంది. ఉంది. ప్రతి పాయింట్ కు డిస్కషన్ ఉంది. ఉమ్, నువ్వు అలా వేసుకుంటేనే అలా చేస్తారా అంటే అందరు చేయొచ్చుగా, మరి ఉమ్, ఒకళ్ళని చేసేయచ్చుగా. మరి ఇప్పుడు సమాజంలో అలా వేసుకుని తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, నా డ్రెస్ నా ఇష్టమని. అవును. మరి ప్రతిరోజు అత్యాచారాలు జరగదా? ఎక్కడో జరుగుతున్నాయి, ఎక్కడో ఉంటున్నారు, ఎక్కడో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఎందుకంత తక్కువ జరుగుతున్నాయి అంటే అందరు అలా లేరు. ఉమ్, కొంతమంది చూసి చూడనట్టున్నారు. నాకెందుకు, ఆవిడెవరో వేసుకుంటే అమ్మాయి, నా ఏజ్ ఏంటి, ఆవిడ ఏజ్ ఏంటి, ఏదో చిన్నపిల్లలే పోనీలే అని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉత్తమ పురుషులు. మరి ఉమ్, లేదా చూసుకుని చిచి బాబోయ్ మా అమ్మాయి అసలు ఇలాంటివి వేసుకోకూడదు, అమ్మాయి ఎవరో అలాగే వేసుకుంది అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉమ్. కొంతమంది ఆకతాయిలు ఏదైనా హాయ్ బాయ్ అన్నట్టు కామెంట్ కామెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరు అత్యాచారాలే జైలేరులేండి. ఉమ్, ఏవో ఇలాంటివన్నీ జరుగుతుంటే ఇలాంటి జరిగినప్పుడన్నా రియలైజ్ అవ్వాలి కదా. అవును. నేనేమంటానంటే మన సంస్కృతిలో భాగమైన వాటిని మనము బాగా అలా అలవర్చుకున్నప్పుడు మాత్రమే మన సంస్కారం బయటకు వస్తుంది. ఉమ్, నేను వ్యతిరేకం కాదు మోడర్న్ డ్రెస్లకి. నేను జీన్స్ వేస్తాను, టీషర్ట్ వేసుకుంటాను, అన్ని వేసుకుంటాను. ఉమ్, కానీ అది ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది. అవును. మనం వెళ్ళేది గుడికా ఉమ్. బడికా? అంటే మేము కొన్నిసార్లు చూస్తే గుడిలో కూడా ఇలాంటి ఇలాంటివి వస్తున్నారు చాలా అదే మంది. అనేది. గుడికి వెళ్తున్నావు నువ్వు, ఉమ్, చక్కగా లంగా జాకెట్ వేసుకోమ్మా, నీ వయసుకు తగితే ఉమ్, లంగా ఓణి వేసుకోమ్మా, చీర కట్టుకోమ్మా, ఉమ్. చుడిదార్ వేసుకోమ్మా, ఆ, ఫుల్గా ఉండే వేసుకొని వెళ్ళు. నీ భక్తి చూడాలా, నిన్ను చూడాలా, వచ్చిన వాళ్ళు భక్తులంతా దేవుణ్ణి చూడాలా, నిన్ను చూడాలా. సో ఇవన్నీ నేనేమంటానంటే ఆడవాళ్ళల్లో కూడా ఇండివిజువాలిటీ పెరిగినప్పటి నుంచి నా ఇష్టం, నాకేంటి, నన్నెవరు అడుగుతారు, ఉమ్, నేను ఇండివిజువల్ని అని మొదలు పెట్టుకొని అసలు వాళ్ళని వాళ్ళు పరిశీలించుకోమనండి, ఆత్మ విమర్శన చేసుకోమనండి. ఇప్పుడు నువ్వు ఛాన్స్ ఇవ్వద్దమ్మా, నువ్వు ఇవ్వద్దు తల్లి, నువ్వు ఛాన్స్ ఇవ్వద్దు, సమాజానికి ఛాన్స్ ఇవ్వద్దు. నిన్ను గిల్లడానికో గిచ్చడానికో ఉమ్. నువ్వు ఇచ్చి బాధపడ్డం ఎందుకు? అంటే నువ్వు వెస్టర్న్, నువ్వు అమెరికాలో ఉన్నావు, నువ్వు అక్కడ వేసుకో, ఉమ్, అమెరికాకి వెళ్ళి వేసుకో హ్యాపీగా. ఎందుకంటే అక్కడ అందరూ అలాగే ఉంటారు. ఉమ్, కొన్ని రోజులు మనం ఇలా తల పెట్టుకొని అమెరికాలో తిరగాల్సి వస్తుంది. మా పాప చెప్తుంటుంది, ఉమ్, ఇక్కడంతా ఫ్రీ అమ్మా, ఎవరు వేసుకున్నా ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు. మరి అలాంటి చోట వేసుకోవాలి. ఇక్కడ మనకి అది అలవాటు లేదు కదా. మన అవును. కల్చర్ మొత్తం మారిపోయిన తర్వాత వేసుకోమనండి. ఉమ్. అంటే వాళ్ళు అనేది కూడా ఏంటంటే
కేవలం డ్రెస్ వేసుకుంటేనే మీరు అలా చూస్తారా? ఉమ్. మరి డ్రెస్ వేసుకోకుండా సైలెంట్‌గా ఇంట్లో ఉన్న ముసలమ్మన్ కూడా మరి పాడు చేస్తున్నారు కదా! వాళ్ళ ఉమ్. పరిస్థితి ఏంటి అని అంటారు. అదే దానికి ఇంకా అంటే ఇంకా అంటే దానికి ప్రశ్నకి ఎక్కడో ప్రశ్న రేరు. అంటే ఎస్ హ్మ్. ఎస్ మీరన్నది కూడా అది కూడా మళ్ళీ హ్మ్. డ్రెస్ వేసుకుంటేనే చూసి ఇప్పుడు యూత్ పైన జరిగే అత్యాచారాలకి ముసలమ్మల పైన జరిగే అత్యాచారాలకి తేడా లేదండి. హ్మ్. యూత్ది వేరు, నీకంత జీవితం అంతా ఇంకా ముందు చాలా ఉంది ఉంది. నీకు. హ్మ్. ఇప్పుడు ఆ ముసలమ్మ పైన చేసిన అత్యాచారం ఇంకా వాడు కామాంధుల్లో హ్మ్. నికృష్టుడు అంటే చిన్న అనే పిల్లలు కూడా ఇది అలాగే ఉన్నారు ఇది కదా! అది కూడా అంతే కదా, చిన్న అది కూడా పిల్లలు కూడా. అంతే. హ్మ్. చిన్న పిల్లల్ని చేసిన ముసలావిని చేసిన నీ లైఫ్ చిన్నప్పటి నుంచి ఒక క్రిమినల్ బుద్ధితోటి పెరిగింది. పెరిగింది. తల్లిదండ్రులే పిల్లలకి తల్లిద మంచి చెప్పాలి. ఎస్ అవును. అక్క, ఎస్ చెల్లి ఇవన్నీ కూడా తెలియజేయాలి. ఎస్ వాళ్ళకి వాళ్ళ చిన్నప్పటి నుంచే మనం ఎగ్జాక్ట్లీ వుమెన్‌ని రెస్పెక్ట్ చేయాలని చెప్పాలి. చెయ్యాలని చెప్పాలి. అవును. రెస్పెక్ట్. అవునమ్మా ఆ హ్మ్. అమ్మాయి అలా వేసుకుంది. వేసుకున్నప్పుడు నువ్వు మా అక్కో చెల్లో వేసుకుంది అంతే. నువ్వు ఏ ఆలోచన చెయ్యకు. నెక్స్ట్ ఓకే. లెవెల్‌కి వెళ్ళకు. వాళ్ళని చూడకు. నీకు నచ్చకపోతే ఆ ప్లేస్ నుంచి బయటకొచ్చేయి. నువ్వే బయటకొచ్చేయి. హ్మ్. ఎందుకు? అవసరం ఏంటి? ఈ అమ్మాయి ఎప్పుడైతే తను ఫీల్ అయ్యి, అరే నేను ఇట్లాంటి ప్లేస్‌కి ఇలాంటివి వేసుకొచ్చానేంటి? అందరూ పెద్దవాళ్ళు. ఆ! నాకు బడికి అలా వేసుకెళ్తున్నానేంటి? స్కూల్‌కి, కాలేజెస్‌కి. ఎవరో ఒకరు వెంటపడరా? వేధించరా? హ్మ్. అని ఈ అమ్మాయి రియలైజ్ అవ్వాలి. ఓకే. ఆ ఆ! రోజు అన్నారు మీరు మార్కులు అన్నారు. హ్మ్. ఎవరో ఊ అంటావా అంటూ ఆ! ఏం ఆ! చెప్పారు మీరు ఆ! ఆ రోజు? ఆ రోజు అది ఒకటే నేను మైక్ తీసుకొని చెప్పాను. హ్మ్. ఇలాంటి పాటల్ని మీరు ఆ ఏజ్ పిల్లలకి ఎంకరేజ్ చేస్తే, నేను హ్మ్. వెస్టర్న్ డాన్స్‌కి వ్యతిరేకిని కాదు. కాదు. నువ్వు మంచి సాహిత్యం పెట్టుకొని చెయ్యి. హ్మ్. మంచిగా నిండుగా బట్టలేసుకొని చెయ్యి. హ్మ్. నువ్వు చూపించాల్సిందేంటి బాడీ కాదమ్మా. హ్మ్. ఇది సినిమా కాదు. హ్మ్. కమర్షియల్ కాదు. హ్మ్. ఇప్పుడు అభినయం. అభినయం. నువ్వు అవును. చేయాల్సింది నీ రిథమ్, నీ బాడీ సెన్స్. ఆ రిథమ్‌కి ఎట్లా నువ్వు స్టెప్స్ క్రియేట్ చేసుకున్నావు, కంపోజ్ చేసుకున్నావు, మీ మాస్టర్ ఎలా నేర్పారు, ఇవి నువ్వు చెయ్యాలి. అంతేగాని అంటావు, ఊహు అంటావు అని నాకు మార్కులు ఆ అమ్మాయికే ఇచ్చాను. హ్మ్. ఎందుకంటే అంత అద్భుతంగా చేసింది. మీరు నమ్మరు అసలు. నాకు ఇప్పటికి కళ్ళల్లో కానీ నా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ పాప. ఆ! అంత అద్భుతంగా చేసింది. కానీ మైక్ పెట్టుకొని నేను ఆర్గనైజర్‌లకు కూడా చెప్పింది ఒకటే, నన్ను దయచేసి క్లాసికల్ వాటికి పిలవండి. ఇలాంటి ఇలాంటి వాటికి వెస్టర్న్‌కి పిలవద్దు. వద్దు. నేను తిడతాను, ఖచ్చితంగా తిడతాను. అదే పెద్ద 18 ఇయర్స్ పాప చేసిందనుకో, హ్మ్. నేను ఓకే అంట. హ్మ్. ఎందుకు అంటే అమ్మాయికి అన్ని తెలిసి తెలుసు చేస్తోంది. చేసింది. అవును. అమ్మాయి పూర్తి మెచ్యూర్డ్. హ్మ్. ఈ అమ్మాయిని అలా చేస్తే ఏ దారి పట్టిపోతుంది రేపొద్దున? తెలీదు కదా! తెలీదు కదా! హ్మ్. మీరు ఎలా ఎంకరేజ్ చేశారు పేరెంట్స్ అని అడిగాను. పేరెంట్స్‌ని తిట్టాను ఫస్ట్. ఓకే. డాన్స్ మాస్టర్‌ని ఏమనలా. ఎందుకంటే డాన్స్ మాస్టర్‌కి డబ్బులిస్తే నేర్పిస్తాడు. ఏదైనా నేర్పిస్తాడు. వాళ్ళ ఇష్టం. వాళ్ళిష్టం. మరి పాపని పసిపాపని అట్లాగా మీరు చేస్తే ఎలాగా? అమ్మాయి రేపొద్దున ఏ థాట్స్‌కెళ్ళిపోతుంది? థాట్సే ఇంపార్టెంట్ అండి లైఫ్‌లో. హ్మ్. మంచి మార్గంలో నడవాలి అని ఎప్పుడు నిరంతరం మన బుర్ర మనకి చెప్పాలి. ఆనందంగా ఉండాలి అని అకృత్యాలు చేయకూడదు. ఆనందంగా ఉండాలి అంటే మంచి ఆలోచనలు చేయాలి. చేయాలి. అభ్యుదయంగా ఉండాలి. మనల్ని చూసి 10 మంది మన బాటలో నడవాలి. హ్మ్. ఎందుకు నడవాలి? నా ఇష్టం, నేనే అంటే అధోగతి పట్టిపోతావు. అదైతే తొందరలోనే వచ్చేస్తుంది. ఎవరికి వాళ్ళు ఆలోచన చేస్తేనే హ్మ్. మంచి ఆలోచన మంచిదవుతుంది. చేస్తేనే మంచిగా అవుతారు. చెడు చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని రిఫ్లెక్షను మన కుటుంబాని పైనైనా పడుతుంది, మన పైనైనా పడుతుంది. అంటే వివాహ వ్యవస్థ చూసుకున్నట్టయితే హ్మ్. వెస్టర్న్ వచ్చిన తర్వాత హ్మ్. వివాహ బంధానికి విలువ లేకుండా పోతుంది. అవును. భార్యాభర్తల మధ్య చూసుకున్నట్టయితే విడాకుల సంస్కృతి ఎక్కువ పెరుగుతుంది. అవును. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా హ్మ్. మీ దగ్గర చాలా ఇలాంటి సంబంధించి వస్తున్నాయి. యెస్. ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఎన్ని వందల కేసులు కోర్టుల్లో ఉంటున్నాయి. పెళ్లి అయ్యి, పెళ్లి క్యాసెట్ అంటారు గదా! హ్మ్. పెళ్లి వీడియో రాకముందే విడిపోతున్నారు. దీనికి విడిపోతున్నారు. అవును. కారణాలేంటి? ఏం చెప్తారు మీరు? దీంట్లో కారణాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, హ్మ్. వివాహ వ్యవస్థ గురించి ముందు నుంచి పేరెంట్స్ చెప్పటం లేదు. హ్మ్. వివాహం అయ్యే ముందు వరకు కూడా హ్మ్. ఏం చూస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నాడు పిల్లవాడు? ఎన్ని ఎకరాల పొలం ఎన్ని ఉంది? ఎకరాల వెనకుందా? హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ ఉందా? హ్మ్. వాళ్ళ పేరెంట్స్ ఏంటి? హ్మ్. మనకెంతుంది? వీళ్ళు సెట్ వీళ్ళకెంతుంది? అవుతారా? హ్మ్. ఇంతవరకు ఫస్ట్ ప్రిలిమినరీగా చూసి హ్మ్. అబ్బాయి, అమ్మాయిని చూసుకోమని చెప్తారు. హ్మ్. ఇన్ కేస్ అబ్బాయి, అమ్మాయి ఒకవేళ నచ్చినా, నచ్చకపోయినా ఎవరో ఒకరు ఒప్పిస్తారు బాగుంటే. హ్మ్. ఇవన్నీ బాగుంటే. ఓకే. దాని తర్వాత ఒక గూటి కింద ఉన్నప్పుడు మాత్రమే ఏవైనా లోపాలు బయటపడతాయి. హ్మ్. నేనిలా ఊహించలేదు, మనిషి అన్న తర్వాత తప్పులు, ఒప్పులు అన్నీ ఉంటాయి. హ్మ్. పెళ్ళికి ముందు ఒక అమ్మాయి ఉండేదట.
పెళ్లికి ముందు ఇప్పుడు ఒక ఇదే అబ్బాయి గోల. ఉన్నాడట కదా. ఈ డిస్కషన్స్ ఇదే తోనే లైఫ్ అంటే అంతా ఇంకోటండి, అయిపోతుంది. చాలా వరకు ఈ ఫస్ట్ నైట్ అప్పుడు ఇలాంటి కార్యక్రమాలు అప్పుడు కూడా నిజాలు నీ ఫాస్ట్ చెప్పాలని లవర్స్ చెప్పి చెప్పు, నీ చెప్పు. ఫాస్ట్ లవర్స్ ఎంతమంది ఇట్లా కనబడి నీకు ఉమ్. ముందు ఇది గోల. ఒకటే అక్కడ క్వశ్చన్ కూడా అడగా. విడిపోయి అక్కడ కూడా విడిపోయిన వాళ్ళు విడిపోయిన బ్యాచ్మెన్ వాళ్ళు చాలా చాలా మంది మంది ఆ రోజు నుంచే విడిపోవడం మొదలెడతారు. మొదలెడతారు ఒకవేళ ఈ అమ్మాయి కరెక్ట్ చెప్పినా కానీ ఆడ మనసులో ఏదో సాయం ఉంటది. ఉంటుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, ఉమ్. ఏం చెప్తారు? ఏం చెప్తానంటే, ఎప్పుడైతే పెళ్ళి అయిపోయి ఒక సాంప్రదాయబద్ధంగా పెద్దల ముందు మనము ఆ దేవుడి అభిముఖంగా ఉండి చేసుకుంటున్న పెళ్ళి ఆ రోజు నుంచే కంబైన్డ్ లైఫ్ అనుభవిస్తున్నట్టు లెక్క. ప్రీవియస్ వాటి గురించి అసలు ఆలోచించే వద్దు. అసలు అవి వెంటాడుతుంటే తెంచేసుకున్న తర్వాత ఇందులోకి రండి. అంతేగాని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మళ్ళా రహస్యాలుగా మళ్ళీ ఇలాంటి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఫోన్ చేసి మాట్లాడటం, ఇవి ఎప్పటికైనా నీకు ఇబ్బంది, లైఫ్ లో ఎప్పుడైనా ఇబ్బంది. సో ఆ తెంచేసుకొని ఇద్దరు మాట్లాడుకోవాలి. మనం ఇక్కడి నుంచి ఇద్దరము పార్ట్నర్స్ ఇక్కడి నుంచి మనం ఏం చెయ్యాలి అనేదే మాట్లాడుకోవాలి తప్ప, ఇష్టాలు మాట్లాడుకోవాలి తప్ప, నువ్వు ఫ్యూచర్ ముందర తప్పు చేసావా, అది ఎంతవరకు వచ్చింది, ఇంటి వరకు వచ్చిందా, చేసుకుందాం అనుకున్నారట కదా, కాలేజీలో కాలేజీ లైఫ్లో బోల్డ్ మందికి ప్రపోజల్స్ చేస్తారు. ఇది చాలా కామన్. కాస్త బాగున్నారంటే ఎందుకు అనుకోరండి? ఎవరైనా పెళ్లి చేసుకుందామని అనుకుంటారు కదా, ఎవరైనా. ఆ అబ్బాయి కూడా మంచి వెల్ ఆఫ్ అంటే పెళ్లి చేసుకుందాం అనుకో, హ్యాండ్సమ్గా ఉన్నాడు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. మా టైంలో అయితే పెళ్లి చేసుకోవడం మనకే ఉంది. ఇప్పుడు ఏంటో డేటింగ్ లో అంటున్నారు, డేటింగ్ అంటున్నారు. మా టైంలో మాత్రం మేము ఆ పెళ్లి చేసుకుందాం అనే మాటల్ని చాలా విన్నాను, కానీ డేటింగ్లు అవి ఇవి లివిన్లు ఏమి లేవు. సో ఇప్పుడు వచ్చింది ఆ సంస్కృతి. సో దీన్ని ప్రశంసించాలా విమర్శించాలా అంటే చాలా చెప్తారండి నిజంగా. సహజీవనం, లివిన్, వీటి మీద ఏదైతే ఉన్నాయి వాటి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు చలంగారి మైదానంలో ఈ లివిన్ పైన ఎప్పుడో రాశారు ఆయన. మైదానంలో రాశారు. ఏం రాశారంటే, భార్యాభర్తలట ఒక ఇంట్లో ఉండాలట, ఎవరి వంట వాళ్ళు చేసుకోవాలట, ఎవరి రూముల్లో వాళ్ళు ఉండాలట. అప్పట్లోనే చలంగారి మైదానం రాస్తే ఎవరి దాంట్లో వాళ్ళు ఉండి కంబైన్డ్ గా అలా 5 సంవత్సరాలు సహజీవనం చేయాలట. 5 years చేసిన తర్వాత నిజంగా మీకు అభిప్రాయాలు కలిస్తే మీరు విడిపోము అని అనుకుంటే నెక్స్ట్ జనరేషన్ కి భర్తీ ఇవ్వండి. అసలు గ్రేట్ కదా. ఎప్పుడు, ఎందుకంటే ఇప్పుడు చూడండి, అమ్మాయి అడుగుతుంది నీకు వంటొచ్చా, మీరు వంట చేస్తారా అని అబ్బాయిని అడుగుతుంది. ఇదివరకు అందరూ అమ్మాయిలను అడిగేవారు వంటొచ్చా అని. ఇప్పుడు అబ్బాయిలు అడుగుతున్నాను. నేను ప్రత్యక్షంగా చాలా సంబంధాల్లో చూసాను ఇది. అమ్మాయి అడుగుతుంది, నాకు ఇంట్రెస్ట్ లేదండి వంట చేయటం, మీరు చేస్తారా, నేను లేనప్పుడు మీరు చేస్తారా, నేనేదో హెల్ప్ చేస్తా మీకు కావాలంటే అంటున్నారు. అబ్బాయిలనే చేయమని అడుగుతున్నారు అమ్మాయిలు. మేము సంపాదిస్తున్నాం, మేము అలసిపోతాం, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు కూడా సమానత్వం కోరుకోమని అంటున్నాము. ఇప్పుడు నేను అమ్మాయిని, సమానత్వం ఉండండి, కలిసి చేసుకోండి. నేను పప్పు గడిగాను కాబట్టి నువ్వు రుబ్బి పెట్టాలి, నువ్వు ఉప్పు తీసుకొచ్చావు నేను నూనె తీసుకురావాలి, ఇలాంటివి ఈ పోటీలు వద్దు. ఎవరికి ఎలా కుదిరితే అలా చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఇదే ఆలోచనతో, సమానత్వం అంటే ఇదే ఆలోచనతో ఉండాలి. ఇప్పుడు అలా లేదు. అలా లేకపోవడం వల్లే స్టార్ట్ అయిపోయింది స్ట్రగుల్. నేను 6 లక్షలు సంపాదిస్తున్నాను పరానము, నువ్వు 12 లక్షలు సంపాదిస్తున్నావు, మిగిలిన డబ్బులు ఏం చేస్తున్నావు, నీ పుట్టింటికి ఇవ్వకూడదు, నీ అత్తింటికి ఇవ్వకూడదు. సో ఇలాంటివి డబ్బు వ్యవహారాల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వంట వార్పుల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లల్ని కనడంలో వస్తున్నాయి. మధ్యలో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కొంచెం ఉంటుంది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ల్లో మరీ ఎక్కువ. వాళ్ళు వీళ్ళ వాళ్ళు వచ్చారంటే ఇంక వాళ్ళు విడిపోవడమే. వీళ్ళిద్దరు ఉన్నంత వరకు పర్వాలేదు, నీకు నేను నాకు నువ్వు అన్నట్టుగానే ఉంటారు కొన్నేళ్ళు. కానీ పేరెంట్స్ వచ్చారు అంటే, పేరెంట్స్ చుట్టాలు పిన్నులు బాబాయిలు వచ్చారంటే ఏదో ఒక మాట, ఏదో ఒక వ్యవహారం, వాళ్ళది ఇంకా అనుకోవడానికి లేదు. అప్పుడుండే ఆదర్శాలన్నీ పోతాయి, అప్పుడు పెళ్లికి ముందు నాటి ప్రమాణాలన్నీ పోతాయి. అలా ఇప్పుడు సమాజం అలా తయారైపోయింది. అంటే ఒకటండి మేడం, అంటే వాళ్ళకి మంచో చెడు ఏదైనా ఉన్నా కానీ దీనికి సంబంధించి ఒక ప్రాథమిక దశలోనే విద్యార్థులు ఉన్నప్పుడే క్లాసెస్ అవ్వచ్చు, వీటిల్లోనే అంటే కొంతమంది పిల్లలకి తెలీదు. అంటే గురించి మనం మాట్లాడుకోము. చాలా మంది మన పిల్లలతో ఒక పెద్ద బూతులాగా మాట్లాడతాం. దాని తర్వాత వాళ్ళు దాని ద్వారా అట్రాక్ట్ అయ్యే తీరు కానీ, లైఫ్లు
నాశనం అయిపోయి, జీవితాలు నాశనం అయిపోయి, నిజంగా కొలాప్స్ అయిపోయిన ఇప్పుడు సందర్భాలు చాలా ఉన్నాయి. మంది ఏమిటి హ్మ్. అనుకుంటా, ఏంటి యూట్యూబ్ లో చూసేది 90% నెక్స్ట్ ఏంటి, హ్మ్. ఫస్ట్ నైట్ తర్వాత ఏంటి, ఫస్ట్ హ్మ్. నైట్ లో ఏం జరుగుతుంది, హ్మ్. తెలుసుకోవాలి హ్మ్. తెలుసుకోవాలని రకరకాలు చూసి ఆ వీడియోస్ వరకు వెళ్తా పోతున్నారు పోతున్నారు. అవును. పిల్లలు. అయితే ఆ ఏజ్ వచ్చిన తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ ని మనం ఇలా చేస్తున్నాము హ్మ్. పుట్టించడానికి, ఇదొక ప్రక్రియ. హ్మ్. ఇది అయితేనే మనం నెక్స్ట్ జనరేషన్ కి బర్త్ ఇవ్వగలము. అవును. ఆ క్లారిటీని వాళ్ళని ప్రశాంతంగా చెప్పగలగాలి. హ్మ్. అంటే ఇవి డిస్కషన్ కూడా ఆర్గాన్స్ చేయాలి. నీకు ఉంటాయి, హ్మ్. ఈ జెంట్స్ కి ఆర్గాన్స్ ఉంటాయి, లేడీస్ కి ఆర్గాన్స్ ఉంటాయి. సో బర్త్ ఇలా జరుగుతుంది, హ్మ్. సో దానికంటే ముందు మనం చేసేది ఇది హ్మ్. అని ఆ క్లారిటీని వాళ్ళకి ఇవ్వగలగాలి. అది కూడా ఎలా ఇవ్వగలం, మనం సిగ్గుపడుతూ చెప్పటం కాదు, ఇది హ్మ్. సైన్స్ అని చెప్పుకోవాలి. అవును. ఆ సైన్స్ ప్రకారంగానే మాట్లాడుకోవాలి. ఇది తెలియనంత కాలము ఏమి ఏదో తెలుసుకోవాలని దాంట్లో చూస్తారు. చూస్తారు. ఏం దానివల్ల ఉండదు. మొత్తం అంతా ట్రాక్ అంతా పక్కకి మొత్తం వెళ్ళిపోతారు. వాళ్ళదంతా వేరైపోతుంది. ఆ మైండ్, ఆ థాట్స్ లేని వాళ్ళైతే పర్వాలేదు కానీ అసలు చూడరు అట్లాంటివి. ఓకే. ఆ థాట్స్ ఉన్న వాళ్ళైతే హ్మ్. వెళ్ళిపోతుంది. అందుకే భయపడిపోతున్నారు ఇప్పుడు పేరెంట్స్ కూడా. ఒకళ్ళు ఇద్దరిని ఎందుకు మనం పుట్టిస్తున్నాము అంటే అందుకే, వాళ్ళని పెంచడం చాలా కష్టం అని ఈ సమాజంలో. ఓకే. అమ్మాయినైతే ఒక రకంగా పెంచాలి, అబ్బాయినైతే ఒక రకంగా పెంచాలి. హ్మ్. ఓకే. చాలామంది చూసుకున్నట్టయితే అంతకుముందు కన్నా ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించి స్వాతంత్రం ఎక్కువుంది. ఉంది. స్వాతంత్రం ఉంది. అంటే అంతకుముందు రోజుల్లో మనం చాలా న్యూస్ పేపర్‌లో భార్యపై అఘాయిత్యమో లేకపోతే ఆడపిల్లల్ని చంపేస్తున్నారు కట్నాల పేర్లతో, అదనపు కట్నాల పేర్లతో చంపేస్తున్నారు. ఇయన్నీ చూసుకుంటా ఉంటాం. హ్మ్. ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది అలాంటివి కానీ. హ్మ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా మొన్నప్పుడు చూస్తే గత 3 నెలల్లో 750 మంది మగవాళ్ళని భార్యలు చంపారు అని చెప్పి ఒక ఒక ఏదో ఒక కథనం చూశాను మేడం. అవును. అవును. అంటే రివర్స్ అవుతుందా? అంటే మొన్న ఏదో విన్నాను. నాకది చాలా విచిత్రంగా అనిపించింది. 10థ్ క్లాసు రీయూనియన్ కోసం ఎళ్లారంట. ఆ! ఒక అమ్మాయి ఎక్కడో రీయూనియన్‌లు అవుతాయి గదా! అవును. అక్కడ 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు పరిచయమైన ఒక అబ్బాయి తోనే హ్మ్. అమ్మాయి మళ్ళీ వాళ్ళు స్నేహాన్ని మళ్ళీ కొనసాగించి భర్తని చంపించింది. ఇలాంటివి గూడా ఉన్నప్పుడు మీరేందంటే విమెన్ ఎంపవర్‌మెంట్ కావాలంటున్నారు. ఆడవాళ్ళకి మంచి జరగాలి. సోషల్ యాక్టివిస్ట్‌గా అని చెప్తున్నారు. ఇలాంటియి చూసినప్పుడు మీకేమనిపిస్తది? నిజంగా ఏది జరిగినానండి, హ్మ్. ఒక మనిషికి ఇంకో మనిషి హార్మ్ చేశాడు అంటే అది ఎవ్వరూ హర్షించరు. హర్షించరు. అది కరెక్ట్. అది ముందు బేసిక్ థింగ్. హ్మ్. అయితే అమ్మాయిని అబ్బాయి చేశారా, అబ్బాయిని అది దట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యుయేషన్ ఓకే. అండ్ ద మైండ్ సెట్. సో హ్మ్. ఎప్పుడో ఉండే జ్ఞాపకాలని ఆ అమ్మాయి ఏదో నెమరు అలాంటి వేసుకొని ఒక సీన్ కాదు. చేసినప్పుడు చాలా అప్పటికప్పుడే ఇప్పుడు చూడండి సోషల్ మాట్లాడుకొని కట్ మీడియా అండి. చేయాలండి. సోషల్ మీడియా ఉంది మేడం. హ్మ్. సోషల్ మీడియాకి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం. అవును. అబ్బాయి ఎవరో వచ్చారు. ఇద్దరు కలిపి తల్లిని చంపేశారు మన హైదరాబాద్‌లోనే. అవును. అవును. ఫేస్‌బుక్‌లో పరిచయం. అవును. ఎక్కడికో వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడో ప్రమాద వినుంటాడు. ఘంటికలు దాటనంత వరకు ఏ పరిచయాలైనా, హ్మ్. ఏ ఫ్రెండ్‌షిప్ అయినా నడుస్తుందండి. ఏం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఈ సమాజంలో ఇప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఇదివరకు అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడితే, అబ్బాయితో ఎందుకు మాట్లాడుతున్నావు అని 10 సార్లు మనల్ని ఖండించేవాళ్ళు. ఎందుకంటే బియాండ్ ద లెవెల్ వెళ్ళిపోతుందేమో పాప అని భయంతో. అవును. సో ఇప్పుడు అలా ఏం లేదు సమాజంలో. నీ కంట్రోల్ నువ్వు తీసుకో. అంతే. నువ్వే. నువ్వు ఎక్కడ స్టాప్ అవ్వాలనుకుంటే అక్కడ స్టాప్ అవ్వు. ఓకే. నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చెయ్యి. ఇది తప్పు అనుకున్నప్పుడు వెళ్ళకు. హ్మ్. నువ్వు పరిచయాలు, స్నేహాలు 100 పెట్టుకో. కానీ ఎంత లిమిట్‌లో ఉండాలో అంతవరకే ఉండు. బియాండ్ వాళ్ళ ఫ్యామిలీలోకి నువ్వు వెళ్ళడం, నీ ఫ్యామిలీలోకి వాళ్ళు రావడం నో వే. హ్మ్. ఆ హ్యాపీనెస్, ఆ ఫ్రెండ్‌షిప్ ఏదైనా సరే అంతవరకే ఉండాలి. ఓకే. అయితే అందరూ ఎంకరేజింగ్‌గా అందరూ ఉండాలి, 10 మందితోటి తిరగాలి అలాంటివి నేను అలా చెప్పను. అవును. అట్లా ఉండమని కూడా ఎవరు ఉండమని చెప్పరు. ఎవరు చెప్పరు. ఆ వివాహ వ్యవస్థని బలంగా ఉంచుకోవాలంటే ఇలాంటివి ఉండకూడదు. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. నేను ఈరోజు వీళ్ళని వెళ్లి కలిసొచ్చాను, వెళ్లి మాట్లాడొచ్చాను అని చెప్పగలగాలి లేడీ, అలాగే చెప్పగలగాలి జెంట్. హ్మ్. 2 చాలా ఆహ్వానించాలి. మరి ఇలాంటివి చెప్పినప్పుడు ఈ మోడర్న్ ఏజ్‌లో మరి వాడిని కూడా ఇన్వైట్ చేయట్లేదు నువ్వు. సహజీవనాన్ని ఇన్వైట్ చేసిన బ్రెయిన్ నీది. హ్మ్. నువ్వు మరి వీటికి ఎందుకు ఇన్వైట్ చేయట్లేదు నువ్వు? చేసొచ్చాను, ఇలా మాట్లాడొచ్చాను, ఇలాగా హోటల్‌లో భోంచేయాల్సొచ్చింది, ఇలా కలిసొచ్చాను అంటే అది కూడా చెప్పాలి గదా! మరి చెప్పాలి కదా! నువ్వెందుకు దాన్ని అక్కడేమో నీ ట్రెడిషనలా మళ్ళీ. హ్మ్. నువ్వేమో ఆహ్, మన నేను పతివ్రతని, నువ్వు పతివ్రతుడిలాగా ఉండాలా? హ్మ్. హ్మ్.
మళ్ళానేమో లివిన్ అంటే పర్వాలేదులే ఏం కాదులే అని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒకటి ఇచ్చింది కదా ఇప్పుడు రీసెంట్ గా దాంతోనే పెద్ద ప్రాబ్లం వచ్చిందండి. రీసెంట్ గా ఇప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి దాని గురించి. ఆ. ఆ, అంటే మీరు వాళ్ళు చెప్తుంది ఏంటంటే దాంట్లో వాళ్ళు అనుకున్న భావన వేరు, ఆ, వీళ్ళు ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు. అంతే కదా. ఉమ్, ఇప్పుడు ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ క్లాసులు వస్తాయి. ఉమ్, ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఎంత దాన్ని చూసి ఎన్నో కేసులు చేసి ఒక స్టేట్మెంట్ వదిలేస్తారు. ఇస్తారు. అవును. అది మనకి ఎంతవరకు అడాప్ట్ అవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఉమ్, ప్రతి జీవితం పక్క వాళ్ళ జీవితంతో పోల్చుకోవడం అవ్వదు. ఉమ్, ఎవరి జీవితం వాళ్ళదే. కాకపోతే గాలి నీరు పీల్చుకోవడం, భోజనాలు చేయటం, సామాజిక ఇవి చేయటం ఇవన్నీ అందరికీ కామనే. ఆరోగ్యాలు అన్ని కామనే, బంధుత్వాలు ఇవన్నీ కామనే. ఎందుకంటే మన కల్చర్ కాబట్టి ఇది. లేకపోతే ఇండివిజువల్ గా బతికేయడమే. మిగతా అమెరికాలో బతుకుతారు కదా, ఆఫ్టర్ 12 years వాళ్ళు అసలు ఉండనే ఉండరు. అసలు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్ళి బతుకుతూ బయటికి ఉంటారు. వెళ్ళిపోయి బతుకుతుంటారు. వాళ్ళు నచ్చినట్టు ఉంటారు, నచ్చిన బట్టలు వేసుకుంటారు, నచ్చిన వాళ్ళతో ఉంటారు. అంతా నచ్చి ఇంకా అదే వచ్చింది మనకి ఇప్పుడు కల్చర్. ఉమ్, దాని వల్లనే ఇన్ని ప్రమాదాలు, ఇన్ని అకృత్యాలు, ఇంత గోల నడుస్తుంది. అందుకే సనాతనం అని చాలా మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఆ అవును. సనాతనం గురించి. ఆ సనాతనం ఉన్నంత కాలం భారతదేశాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఆ సనాతనం మన బ్లడ్ లో ఉంటుంది. ఉమ్, ఎంత మనం మోడర్నైజ్ అయినా కూడా ఓకే. మళ్ళీ ఆ అమ్మాయి నా భార్య ఎవరితో మాట్లాడకూడదు, మా భార్య ఎవరి బండి ఎక్కకూడదు, నా భార్య ఎవరి తోటి లేట్ నైట్ లో రాకూడదు, ఉమ్, దించకూడదు, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మరి అది సనాతనం కాదా? సనాతనమే కదా. ఆ, మరి అవును. నువ్వు ఇవేమో ఇవి పాటిస్తావా, ఉమ్, మళ్ళానేమో ఇలా వస్తే ఇలా మాట్లాడతావా? అవును. మాట్లాడకూడదు. మరి నువ్వు అలాగా ఫ్రీగా ఉండాలి, నేను ఫ్రీగా ఉండాలి అనుకుంటే అట్లా ఉండొచ్చు కదా. మరి ఓకే. అట్లా కాదు. మళ్ళీ ఇది కావాలి, వివాహ వ్యవస్థ కావాలి, నా కుటుంబం అని ఉండాలి. ఉమ్, మళ్ళీ ఉన్నవాళ్ళు ఇది డీవియేట్ అవ్వకూడదు. ఓకే. సో ఇది సనాతనం ఉన్నంతకాలం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. కానీ ఇది వరకు అటువంటి తాతలు వాళ్ళ ఇళ్లలో మామయ్యలు ఇంట్లో ఉండే ఆడపిల్లల్ని బాధ పెట్టిన వ్యవహారాలు చాలా చాలా ఉన్నాయి. ఉన్నాయి. అవన్నీ వెలుగులోకి రావు. ఉమ్, అవన్నీ ఎందుకంటే అప్పుడు మీడియా లేదు. అవును. ఇప్పుడు చీమ చిట్టుకుమంటే మీడియా బయటకు వస్తుంది. బయటికి వస్తుంది. చిట్టుకుమన్నదన్నది కూడా ఒకటి చూపిస్తున్నారు. చూపిస్తుంది. ఉమ్, సో అందుకని మనిషిలో ఉండేటటువంటి చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో, అందుకే ఈ ఫెస్టివల్స్ అన్ని మనం చేసుకునేది అందుకేనండి. చెడు గుణాలని బయటికి బయటకు తోలేయండి. ఉమ్, తోలేసి మంచిని మాత్రమే తెచ్చుకోండి. ఎప్పుడు చెడు థాట్ వచ్చిందంటే దాని నుంచి బయటపడాలని ప్రతి మనిషి కోరుకోవాలి. అది కోరుకోనంతగానో ఇందులోనికి రాదు. క్షణికావేశం అదే క్షణికావేశం. ఆ క్షణికావేశంలోనే నీకు బ్యాడ్ థాట్ వచ్చింది. ఓకే. ఆ ఆవేశంలో తప్పు చేస్తావు. అంటే సినిమాల ప్రభావం చూసుకున్నట్టయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని సినిమాలు చూస్తే చాలా యూత్ పాడైపోతుంది. ఏముందండి, ఇప్పుడు గన్ కల్చర్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఇంకా లైసెన్స్ ఇవ్వలేదు కాబట్టి అదే గన్ కల్చర్ వచ్చి ఉంటే కనుక వచ్చే ఇప్పుడు కాల్ చేస్తారు. నా బాయ్ ఫ్రెండ్ అదే నా గర్ల్ ఫ్రెండ్ ఇంకో బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోతుంది అని చెప్పి కాల్ చేస్తాడు వాడు. లేకపోతే ఈ అమ్మాయి కాల్ చేస్తుంది వాడిని. ఏదో ఒకటి అలా అయిపోతాయి. అది రాలేదు కాబట్టి అంతవరకు మన భారతదేశం కాపాడబడుతుంది. ఓకేనండి. అంటే ఇన్ని సంవత్సరాల మీ కెరీర్లో డాన్సర్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఇట్లా అన్ని రకాలుగా కూడా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కూడా మీరున్నారు. అంటే ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఫ్యూచర్కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అంటే డాన్స్ ఒక పక్కన డాన్స్లు, దాంతోపాటు విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి కూడా మీరు మాట్లాడతారు. ఒక మోటివేషనల్ స్పీకర్గా కూడా మీరు మాట్లాడతారు. అంటే సురభి లక్ష్మి గారికి ఇంకా ఏం చెయ్యాలి? ఏమైనా మిగిలిపోయాయా? అంటే ఆల్మోస్ట్ మీరు అన్ని డాన్స్ చుట్టూరే ఉన్నారు, మీకు ఇష్టమైన కళారంగం వైపే ఉన్నారు, అటువైపే ఉన్నారు. ఇంకేం చేయాలనుకుంటున్నారు? అంటే గవర్నమెంట్ వైపు నుంచి సహాయమా, లేకపోతే ఇంకా మీరు సొంతగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? అంటే ఏం చెప్తారు? అయితే గవర్నమెంట్ నుంచి సహాయం అంటే డాన్స్ థెరపీకి నాకు ఒక ప్రాజెక్ట్ చేయాలని చాలా ఇష్టంగా ఉంది. సో దీనికోసం నా ఆఫీస్ని కూడా కొన్ని రోజులు ఆపి చదువుకుంటే కొంచెం ఇంకా ఎలివేటెడ్ గా చేయగలను అని డిలీట్ చేస్తున్నాను ప్రస్తుతం. స్టడీ లీవ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్ లో మా అధికారులు నాకు గనక అవకాశం ఇస్తే తప్పకుండా డిలీట్ కంప్లీట్ చేస్తాను. డాన్స్ థెరపీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇస్ మై టాపిక్. ఈ స్ట్రెస్ వల్లనే చాలా అనర్థాలు జరిగిపోతున్నాయి. ఆరోగ్యం అంతా పాడైపోతుంది. బీపీ, షుగర్ లెవెల్స్ అన్ని పెరిగిపోతున్నాయి. సో యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఇవన్నీ జీరో చేయాలంటే డాన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనే దానిపైన నాది ప్రాజెక్ట్. సో అది కంప్లీట్ చేస్తాను. చేసిన తర్వాత అది సమాజానికి ఉపయోగించి
కొన్ని హాస్పిటల్స్లో ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, అలాగే డాన్స్ థెరపిస్ట్ ఉండాలన్న కోరిక. ఓకే, గ్రేట్. సో తర్వాత వెరీ సూన్ ఒక బుక్ రాస్తాను, డీలిట్లో చేసిన తర్వాత డాన్స్ థెరపీ పైన బుక్ రాస్తాను, స్ట్రెస్ మేనేజ్మెంట్ పైన. తర్వాత ఇవన్నీ ప్రతి హాస్పిటల్లో ఉండాలి. వీళ్ళతో పాటు మేము కూడా ఒక డాక్టర్స్ లాగా ఉండాలి. దీనికి ఒక సబ్జెక్ట్ని యాడ్ చేసి ఆ సబ్జెక్ట్ని చదవాలి, డాన్స్ థెరపీ కోర్స్ చేయాలి. ఓకే, యాజ్ లైక్ ఏ డాక్టర్ మెయిన్ ఉంటారు, మేము వీఆర్ అసిస్ట్ దెమ్. సో ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్స్ లాంటివి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత మేమంతా వాళ్ళని మోటివేట్ చేసి హ్యాపీగా చేసి వాళ్ళని మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిపేటట్టుగా అనమాట. అట్లాగా అలా చేయడానికి మేమంతా దోహదం చేయాలి, అలాంటివి చెయ్యాలి అనేది ఒక మంచి సంకల్పం నాకు. అట్ ద సేమ్ టైం మన కల్చర్ని 10 మందికి చెప్పాలి అని నేను చాలామంది పిల్లలకి ఆన్లైన్ ఆఫ్లైన్ అవన్నీ చెప్తూ ఉంటాను. ఓకే, డాన్స్ని. ఓకే. ఎవరన్నా ఒక ఆడపిల్లని డాన్స్ నేర్చుకోవడానికి బయట పంపించాలంటే తల్లిదండ్రులు కూడా భయపడుతూ కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మన కల్చరు చాలా మంది అనుకుంటారు పిల్ల బయటికి వెళ్ళి ఒక 10 మంది దగ్గరికి వెళ్ళి ఎవరో ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఎందుకు మనకి ఈ తలనొప్పులు, హ్యాపీగా చదువుకొని ఇంట్లో ఉండి పెళ్లి చేసి పంపించేస్తే సరిపోద్ది, ఈ కైండ్ ఆఫ్ లోనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు పెళ్లి చేసి పోతుంది అని అంటే అసలు చదువు కూడా ఎందుకండి? నేను చాలా మంది దగ్గర విన్న మాటలు వినండి, ఆడపిల్లకి చదువు ఎందుకండి, పెళ్లి చేసి పంపించేస్తే అక్కడ వంట చేసుకుంటుంది, వేసుకుని పిల్లల్ని కంటుంది, అయిపోయింది, పిల్లల్ని పెంచేస్తుంది, అయిపోతుంది. ఎందుకు మరి ఇంతెందుకు చదివిస్తున్నారు? ఇన్ని కోర్సులు ఎందుకు వస్తున్నాయి? ఆడపిల్లలకి ఎందుకంత రిజర్వేషన్స్ ఇస్తున్నారు? ఆ పార్లమెంట్ లో కూడా ఇస్తున్నారు కదా, అన్నిట్లో రిజర్వేషన్స్ వాళ్ళకి. మరి ఇంకా ఆడపిల్లని అలాగా పడేసే చేస్తే మనమేం మాట్లాడలేము. అలాంటి థాట్ ఉన్న వాళ్ళతో మనమేం మాట్లాడలేము. మనతో పాటు సమానంగా తీసుకొచ్చి ప్రేమగా చూపిస్తే ఆడపిల్ల ఏమి మనం దాటిపోదండి. నిజం చెప్తున్నాను నేను. ఆ ప్రేమను అందించాలి, ఆ ధైర్యాన్ని చూపించాలి. ఆ సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి. ఆడపిల్లకి ఎంతో ప్రేమ చూపించాలి. మగవాడికి చూపించే ప్రేమ కంటే ఆడపిల్లకి ఎక్కువ ప్రేమ చూపించాలి. షీ నీడ్స్ ఇట్. వాళ్ళల్లో ప్రతి ఇయర్స్కి 10 ఇయర్స్కి మార్పులు జరుగుతూ ఉంటాయి. యూత్ వస్తారా, యూత్ వచ్చాక పెళ్ళి అవుతుందా, పెళ్ళిన తర్వాత పిల్లలు పుడతారా, ఈ స్టేజెస్ అన్ని ఎంత డేంజర్గా ఉంటాయండి. కొన్ని చోట్ల ఆ డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఆ మోసి వాళ్ళకి ఆ వామిటింగ్ సెన్సేషన్స్, నడవడానికి ఉండదు, నిలబడలేరు ఎక్కువసేపు, మైండ్ అంతా ఇట్లా అది అనుభవించినప్పుడు వస్తుంది తల్లితనం. అందుకే అది చాలా అమృతం, గొప్పది అని చెప్పి అందరూ మాట్లాడుతుంటారు కదా. అది దాని తర్వాత పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళ 2లు 1లు అన్ని వీళ్ళే చెయ్యాలా లేదా? ఫస్ట్ సరే ఇప్పుడు అంటే అబ్బాయిలు కూడా నాన్నలు వస్తున్నారు, అన్నం పెట్టాలా, ఓ పక్కన మళ్ళీ పేరెంట్స్ని చూసుకోవాలా, వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరినో కొన్ని చూసుకోవాలా. ఆ టైము వాళ్ళకి స్ట్రగులే. తర్వాత ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ ఈ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఆఫీస్లో చేసే వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ మెనోపాజ్ స్టేజ్లో ఎముకలు ఎప్పుడు ఎరుగుతాయో తెలియదు, ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు వాళ్ళకి, కళ్ళు ఇదైపోతుంటాయి, అన్ని రకరకాల సమస్యలతో బాధపడిపోతుంది. కానీ ఇలాంటి ఆడవాళ్ళని ప్రతి స్టేజ్లోనూ నేనున్నాను అని హస్బెండ్ కానీ తండ్రి కానీ చూసుకోవాలి. అంతే. చూసినప్పుడు వాళ్ళు 99% నాకు తెలిసినంత వరకు వాళ్ళు మనల్ని కాదని పోరు. నువ్వు ఈ డ్రెస్ వేసుకోకమ్మా, నాకు నచ్చట్లేదు, నువ్వు మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళు అంటే చక్కగా వేసుకుంటారు. నువ్వు ప్రేమను అందించు, డెఫినెట్గా రెసిప్రొకేట్గా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు, మీ మాటను కాదనరు. ఆ హార్ట్ఫుల్ లవ్ అనేది ఎప్పుడైతే ఆడవాళ్ళకి దొరుకుతుందో అండి, ఇవన్నీ ఏం సమస్యలు రావండి నాకు తెలిసినంత వరకు. డెఫినెట్గా నేను వాళ్ళు చాలా మంచి వాళ్ళనే అంటాను. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్లో ఒక దాంట్లో నేను చెప్పేది అదే. అది దొరకపోవడం వల్లనే బయట వెతుక్కోవడాలు, అనవసరమైన రచ్చలు చేసుకుంటున్నారు వాళ్ళు. సో అదర్వైజ్ దే ఆర్ వెరీ గుడ్ అండ్ ఒబ్లైజ్డ్ అండ్ ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు. ఫ్యూచర్ గురించి చాలా బాగా ఆలోచిస్తారు ఆడవాళ్ళని. చాలా మందిని చూసాను, చదువు రాకపోయినా సరే వాళ్ళ ధైర్యానికి మెచ్చుకున్నాను నేను. మా ఇంట్లో మా పనమ్మాయి రేణుక అని ఉంటుంది, ఆమె చాలా ఆలోచిస్తుంది లైఫ్ గురించి, చాలా చెప్తుంది నాకు ఫ్యాషన్స్ గురించి. చూడండి మరి చదువుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మా పిన్ని ఉంది, ఆమె కూడా చదువుకోలేదు, అవి ఎన్ని రకాల వంటలు చేసి అసలు మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ ఆమె ఎలా చెప్తే వీళ్ళు వినేలాగా చేసుకుంటుంది, ఓన్లీ వంట చేసి పెట్టి. ఇంకా ఆవిడకి వేరే ఆలోచనే లేదు, వంట చేయడమే. రకరకాలు వండుతుంది, రకరకాలు పెడుతుంది, పిలిచి పెడుతుంది, టేస్ట్ చూడమంటుంది, బాగుంటుంది అంటుంది, ఆరోగ్యం ఉంటుంది. టెక్నిక్ అది ప్రతి వాళ్ళు బాబు కొంచెం అది చేసి పెట్టుకోరా, అట్లాగే అమ్మా చేసి పెట్టిపోతాడు.
కాదని ఏమనలేదు. అన్నీ చేయించుకుంటుంది. అసలు ఓకే. చదువు లేకుండా జీరో. ఆమెకు చదువు లేదు, ఈమెకు చదువు లేదు. వేలిముద్ర. హ్మ్. కానీ హౌ దే ఆర్ చూడండి మేనేజింగ్ ద థింగ్స్ అరౌండ్ దెమ్. అది ఒక చదువుకున్న అబ్బాయి కూడా చేయలేరు. అమ్మాయికి అంత టాలెంట్ ఉంది. కానీ నేను చెప్తున్నాను కదా, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరైనా. ఏ స్టేజ్‌లోనైనా. ఎవరైనా ఏ రిలేషన్, నేను వైఫ్ అండ్ హస్బెండే కాదు, అన్న చెల్లెలు అనుకోండి, తమ్ముడు అక్క అనుకోండి, ఫాదర్ కూతురు అనుకోండి, ఎట్లైనా తాత, మామయ్య, బాబాయ్ అట్లా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే మా పాడ్‌కాస్ట్‌లో మీ యొక్క కెరీరు, దాంతో పాటుగా మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా, దాంతో పాటుగా విమెన్ ఎంపవర్‌మెంట్ కోసం మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఈ విషయాలన్నీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు లైఫ్‌లో ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళాలి, ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం.